సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వీడియో జర్నలిజం డెవలప్ అయ్యి యూట్యూబ్స్ ఛానల్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చేయడం ఇదే మొదటిసారి, కానీ ఇదే ఫస్ట్ టైం సార్. అదే చూడటానికి వచ్చేవాళ్ళు అస్సలు నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడేవాళ్ళు. మీరు ఎంటర్ అయ్యే టైంకి మాత్రం పులులు సింహాలు ఉన్నాయి పరిశ్రమలో. అసలు అలాంటి పరిశ్రమలో మీరు ఒక లేడిపిల్లగా ప్రయాణించి మీ గట్స్ ఏంటండి? అసలు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి వచ్చారు. అప్పుడు శోభన్ బాబు గారితో పరిచయం బాగా. ఆయన అన్నాడు ఒక రోజున, బాగున్నారు కదా మీరు, ఎందుకు ట్రై చేయరు సినిమాకి, బాగుంటుందండి మీరు రండి అన్నాడు. ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవడం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్అప్ చేసుకున్నాడు, చూశాను. అబ్బాయి మీది 100th పిక్చర్ కదా. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ పోస్టర్. అవును, శతచిత్ర నటుడు మురళీమోహన్ నటించిన 100వ చిత్రం. మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. వచ్చిన అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పిన, ఈ రెండు మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అని. అదేమిటి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించడానికి ఇస్తారంటే నీ అంత ఎర్రాడు ఎవరు? ఆయన అన్నట్టే మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు 100 రూపాయలు ఇస్తే నేను 50 ఇస్తాను మీకు, అప్పుడు దాకా సంపాదించే డబ్బు అంతా దీనికి బాగా ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకున్నారు, పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పెడతానండి అన్న. మీరు అడిగారు? నేను అడిగా ఆయన. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, పగలు కొట్టి మళ్ళీ అక్కడ దాకా సంపాదించేది మళ్ళీ దానికి గుడ్కాయ స్వాహ. ఇప్పుడు మీకు చిరంజీవి గారికి అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి ఆ సినిమా అప్పుడు? ఇక మేమందరం 5గురు అన్నదమ్ముల్లా కలిసిపోయాం అనమాట. ఓకే, బయటికి రాగానే అందరూ వచ్చేసి ముగేసేవారు, సంతకాలు గింతకాలని ఎవరు, షేక్ హ్యాండ్ లేనివారు, ఇవన్నీ చూస్తుంటే ఒక రోజు అన్నాడు చిరంజీవి గారు. అప్పుడు ఇంకా ఆయన సినిమా రిలీజ్ కూడా కాల, మనోరు పాడు జరుగుతుంది. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇట్లా వస్తారా, దీని మీద 10 రెట్లు వస్తారా నీకు? ఎలా చెప్పారు సార్? ఎలా చెప్పాను అంటే, ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి. వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తే నాకు తెలిసినంత వరకు శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు నిర్మాత? అవును, అవును. ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. తర్వాత ఇంకోటి, ఇప్పుడు కృష్ణ గారికి రామారావుకి మధ్యలో రిఫ్ట్ రావడం, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవ్వడికి ఏమీ తెలియదు సార్. యాక్చువల్గా నాకు కూడా దాంట్లో అవును, కృష్ణుడు గట్ట డౌటెడ్ సినిమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానండి, అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే జమినీ గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి. కరెక్ట్. అది రజనీకాంత్ గారు రియల్గా తీసాడు. మీరు చెప్తే నంబర్ అండి, మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నాం. లేబర్ మాత్రం వెంట 3 అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా, సావిత్రమ్మ అంట ఈ కాళ్ళు ఏడుస్తున్నారు. అంటే బతుకున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతుకున్నాడు వాళ్ళు. గుడ్ మార్నింగ్ మా అభిమాన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను చెప్పే ఈ ఉపోద్ఘాతం, ఈ పరిచయం, ఇటువంటి వాటితోనే పనిలేని ఒక విశాలమైన సమగ్రమైన స్వరూపం ఆయనది.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన జీవితం ఒక తెరచి ఉంచిన పుస్తకం. అది వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, లేక మానవ సేవా భావం కావచ్చు, ఏదైనా సరే ఆయన ఎప్పుడు కూడా పరిపూర్ణంగా, పరిపక్వంగా, నిష్కల్మషంగా ఉండే ఒక పదునైన గ్రంథంగా మనం అభివర్ణించిన అందులో అతిశయోక్తి లేదు సుమా. ఆయన పేరే మురళీమోహన్ గారు. మనందరికీ చిరపరిచితమైన మన అభిమాన నటుడు మురళీమోహన్ గారితో ఇప్పుడు మనం మాటామంతి కార్యక్రమం జరగబోతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. చాలా రోజులైంది ఐడీలో చేసి, సార్ ఐ డ్రీమ్లో చేసి, ఇప్పుడు చేసాం. అవునండి. మళ్ళీ వాళ్ళు కుదిరింది, అందులో మీ ద్వారా రావటం ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే మాకు కూడా ఈ ఇటీవల ఈ వీడియో జర్నలిజం డెవలప్ అయ్యి యూట్యూబ్స్ ఛానల్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చేయడం ఇదే మొదటిసారి. ఎందుకంటే మేము మ్యాగజైన్స్లో పనిచేసినప్పుడు నేను మీ గురించి చాలాసార్లు రాశాను, కానీ ఇదే ఫస్ట్ టైం సార్. అదే జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యన బోర్ కొట్టేస్తుంది. వచ్చే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాళ్ళు అస్సలు నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడేవాళ్ళు వస్తున్నారు. మీరు చెప్పేయండి సార్ అంటారు. నేను చెప్తే ఏమవుతుందంటే నా గురించి నేనే సొంతగా భావించుకున్నట్టు ఉంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు మీలాంటి సీనియర్స్ అడిగారు అనుకోండి, నేనేంటో నా ఇదేంటో అన్నీ తెలుసు, మీరు యూ కెన్ క్వశ్చన్ మీ, ఐ విల్ ఆన్సర్ డెఫినెట్లీ. అవును సార్, అవును. అలా ఉండాలి కదా తప్ప, లేకపోతే మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు ఇప్పుడు అవసరమా? అదే కదా, మీరు సినిమాల్లోకి వచ్చారు అన్న దాని మీద ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఏదైనా కనుక మనం అడగగలిగితే, మీరు నిజంగా దాని మీద చెప్తే 100% ప్రేక్షకులకి అది ఆసక్తికరంగా ఉంటుంది. ఓకే, అందుకని మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా చేయండి దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా మీది ఒక 50 ఏళ్ల సినిమా జీవితం. మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బేసిక్గా అందరూ అతిరథ మహారథులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణరాజు గారు. మీ తర్వాత వచ్చిన తరం అనుకోండి చిరంజీవి గారు వాళ్ళు. బట్ మీరు ఎంటర్ అయ్యే టైంకి మాత్రం పులులు సింహాలు ఉన్నాయి పరిశ్రమలో. అసలు అలాంటి పరిశ్రమలో మీరు ఒక లేడి పిల్లగా ప్రయాణించి మీ గట్స్ ఏంటండి? అసలు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి వచ్చారు. నేను ఎక్కడికాల సినిమా ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకున్నాను. అందుకేనేమో చదువు ఇంటర్మీడియట్ తాపేయాల్సి వచ్చింది. నాకు వంట పట్ల చదువు అంటే చదివేవాడిని, చాలా కష్టపడి చదివేవాడిని, మార్కులు వచ్చాయి కాదు. పరీక్ష రాసేటప్పటికి బాగా తెలిసింది కూడా మర్చిపోయేవాడిని. ఇది మనకు కుదరదులే అని చెప్పి ఇంటర్మీడియట్ తాపేసేసి. అంటే అప్పుడు మీ ఇంట్లో మీకు ఏ రకమైన వ్యతిరేకత రాలేదండి చదువుకోకుండా వ్యాపారంలో? లేదు లేదు లేదు. అంటే మా ఫాదర్కి నన్ను ఏదో ఇంజనీరింగ్ చేయాలని ఇట్లా ఏవో ఊహలు ఉండేవి. ఆయన అందుకని నేను ఇంటర్మీడియట్ రావగానే సీట్ల కోసం అన్ని ఆయన అరేంజ్ చేసి పెట్టు కూర్చున్నారు. మన ఆలోచన వేరుగా ఉంది కదా, అందుకని దాంట్లో ఇది అవ్వాల. ఫాదర్కి అప్పటికే బిజినెస్ ఉంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయిన. టింబర్ అంతా కూడా ఆక్షన్స్లో పాడి అడవిని ఇంత ఏరియా వేస్తారా, అడవిలో పాడితే దాంట్లో ఉన్న చెట్లు మనకు కావాల్సి మనం కొట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు వాల్యుబుల్గా ఉన్నాయి 2-3 రకాల టీక్ మెయిన్, మిగిలిన ఏమైనా ఉన్నా కూడా పెద్ద చెట్లు ఉన్నా అంటే మనకి గిట్టుబాటు దాన్ని కొట్టి దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ దమ్మితే వచ్చే రేట్ అవి గిట్టదు. అందుకని అవన్నీ వదిలేసేవాడు, ఓన్లీ టేక్ కొట్టే చేసేవాడు అనమాట. అది నాన్నగారికి మొదటి నుంచి కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్వాతంత్ర సమర యోధుడు ఆయన. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే రోజుల్లో కూడా అటే ఎక్కువ ఉండేది ఆయన ఆలోచన. సో బిజినెస్ అంతా గుమస్తాల మీద వాళ్ళ మీద పడేసి ఉండేది అనమాట. నేను చూసి కొంచెం ఒక్కోసారి ఇబ్బంది పడేవాడిని, నేను ఇది సరిగ్గా చేయట్లేదు అని. అందుకని సమ్మర్ హాలిడేస్ రాగానే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయి సెలవులు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఫారెస్ట్లో ఉండి వర్క్ చేయించి చాలా స్పీడ్గా చేయించేవాడిని. అదే నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు, ఏమండి మాధవరావు సాబ్ ఏంటిది అంత చిన్న కుర్రాన్ని తీసుకొచ్చి అడవుల్లో తిప్పుతున్నారంటే నేనేం చేయను వద్దని చెప్పిన వాడు ఇంటర్లేదు, వాడికి ఇంట్రెస్ట్, అందుకే చేయని అన్న. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయింది అనుకున్న తర్వాత ఇది మనకి పట్టదులే, వెళ్ళిపోయింది నాన్నగారి బిజినెస్లోకి వెళ్ళిపోదామని ఫాదర్ బిజినెస్లోకి వెళ్ళాను. అట్లా ఒక 5-6 సంవత్సరాలు చేశాను ఆ బిజినెస్. చేసిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏదైనా కానీ నేను బిజినెస్ ఇండివిజువల్గా చేద్దాం అనుకునే టైంకి డబ్బులు లేవు, వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేదు, క్యాపిటల్ లేదు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా చిన్నాన్నగారు ఒక ఆయన, గుత్తా మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద షాప్ ఉండేది.
ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా డీల్ చేసేవాడు ఆయన. నేను బెదవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను రా, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేస్తావా అన్నాడు. తప్పకుండా చేస్తానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను అన్నాడు. ఆయన దాంట్లో ఇంకో పార్ట్నర్ కూడా అయ్యన్న గారని, వాళ్ళిద్దరూ ఉన్నారు. నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేసుకున్నాను. వెంటనే నేను ఓకే అన్నాను, జాయిన్ అయిపోయాను. బాగా కష్టపడి పనిచేశాను. మంచి ప్రాఫిట్స్ కూడా కంపెనీకి తీసుకొచ్చాం. ఓ స్టేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత మా చిన్నాన్నగారే పిలిచి ఒక రోజున అడిగారు, రే నాకు ఇది కూడా చేసుకోవటం నాకు కుదరట్లేదు, ఎవరో అడుగుతున్నారు షేర్ ఇచ్చేయమని. నేను వాళ్ళు ఎవరికైనా ఇచ్చే ముందు నీకు ఆఫర్ ఇవ్వాలి కదా, నీకు ఇస్తున్నాను ఆఫర్, నువ్వు తీసుకుంటావా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పెట్టుబడి పెట్టేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. అంతా అది ఆలోచించుకో, మరి వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఏదైనా తీసుకోగలిగి ఫైనాన్స్ చేసుకోగలిగితే వచ్చాడు, నువ్వు కాదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేయాలని. మావిడికి కనిపెట్టి మ్యారేజ్ అయిపోయింది. విజయవాడ బిజినెస్ చేస్తున్న రోజుల్లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే 63లో బిజినెస్ మొదలు పెట్టాం, 65లో మ్యారేజ్ అయింది. ఇది 67 ఆ టైంలో ఇది ఆయన అడిగినప్పటికీ ఏంటి ఆలోచన అంటే ఏం లేదు అన్న కానీ కనిపెట్టేసింది. ఏదో సంథింగ్ అని చెప్పండి ఏముంది అని అంటే, ఇట్లా చిన్నాన్న గారు ఈ ఆఫర్ ఇచ్చారు, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎట్లా తీసుకోవాలి, అందుకని వద్దని చెప్పాను అన్న. అంటే అదేంటది, నాకు పెళ్ళికి మా పేరెంట్స్ నాకు 5 ఎకరాలు ఇచ్చారు కదా, 5 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో పెట్టడం. నథింగ్ డూయింగ్. ఆడపిల్లల ఆస్తుల్ని మేము చేసుకోవటం అనేది నేను సంపాదించి చేయాలి తప్ప, నీ పొలం మీ వాళ్ళు పెయింట్ వాళ్ళు ఇచ్చిందా అది అమ్మడం చేయటం ఏంటని వద్దన్న అనమాట. వద్దన్నా కూడా నన్ను కన్విన్స్ చేసింది. కన్విన్స్ మీరేమో రావద్దు, మీరు ఎవరిని అడగొద్దు. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నగారిని మాట్లాడి, అప్పటికి ఫాదర్ లేరు, ఫాదర్ తెలిపారు, చిన్నాన్నగారు ఉన్నారు. చిన్నాన్నగారు మా తాతగారు వాళ్ళతో మాట్లాడొస్తాను నేను, వాళ్ళందరూ అభ్యంతరం పెట్టకపోతే ఇది చేస్తామండి. వాళ్ళు అదేంటమ్మా బుద్ధిమంతుడు కుర్రాడు బాగా చేసుకుంటున్నాడు, బిజినెస్ కోసమే కదా అడిగింది, దేనికోసం కదా అని చెప్పి వెంటనే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చారు. మరి ఆవిడే స్వయంగా అసలు ముందు ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఇంకో 2 మాట లేకుండా ఇమీడియట్గా అమ్మేసేసి ఆ క్యాష్ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ చిన్నాన్న గారికి ఇచ్చేసి ఆయన షేరు ఇంకో 35 పైసలు నేను తీసుకున్నాను. ఈ 15 పైసలకి 50 పైసలు 50% షేర్ పడ్డారు. అయ్యన్న గారని ఆయన 50, నాకు 50, ఇద్దరు పార్ట్నర్స్. ఇక అక్కడి నుంచి బిజినెస్ని బాగా రోరింగ్ సక్సెస్ చేసాం. ఓకే. డే అండ్ నైట్ వర్క్ చేసి బాగా చేసి, అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్ అంటే విలేజెస్కి వెళ్ళి రైతుల దగ్గర మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ బిజినెస్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మాకు దగ్గర బ్రాండెడ్ తక్కువ ఉండేవి. బ్రాండెడ్ అంటే అప్పుడు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనేది పెద్ద బ్రాండ్, దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకర్లా, నెలకాళ్ళ 5 ఇంజన్లు కోటా ఇచ్చేవారు, అది ఆటోమేటిక్గా ఎక్కడ కూర్చొని అయిపోయేది. ఇంకా అదర్ మోటార్స్కి వచ్చినప్పటికి కొన్ని వాళ్ళు కిర్లోస్కర్ మోటార్స్ మాట్లాడడం, తర్వాత కొన్నాళ్ళు క్రాంప్టన్ మోటార్స్ వాడాం. ఇట్లా మాట్లాడిన తర్వాత మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవాలి, ఈ బ్రాండ్ తెచ్చుకుంటే లాభం వస్తాయి కానీ వీటిలో లాభాలు రావట్లేదని కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసాం. ప్రకాష్ ఇంజనీరింగ్ కంపెనీని, పిఎస్సి మోటార్స్. అది తీసుకొని అది ఆంధ్రాలో ఎవరికి ఇవ్వకూడదు నాకే అని చెప్పి తీసుకొని దాన్ని బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి గ్యారంటీ ఇచ్చేవాడు అనమాట. ఇది కొత్త బ్రాండు, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు, నేను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా ఆ మోటార్ తీసేసుకొని కొత్త మోటార్ ఇచ్చేసి మీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మారుస్తాను కావాలంటే. ఓకే, గ్యారంటీ ఇచ్చాను. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నా మాటలు సిన్సియర్గా చెప్తున్నాడు అని ఒకటి. తర్వాత మా పెదనాన్నగారి అబ్బాయిలు వాళ్ళందరూ కూడా అక్కడే రాయపూడి, ఇప్పుడు అమరావతి ఉన్న దగ్గర రాయపూడి అని ఉంది, రాయపూడి వస్తువులు అనమాట. వాళ్ళందరూ మా బాగా క్లోజ్ రిలేషన్. వాళ్ళ రిఫరెన్స్ చెప్పేవాడిని, నేను ఫలానా సో అండ్ సో అని. మరి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నన్ను చూసి కానీ అందరూ కూడా కొత్త మోటార్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా చేసాం. మార్కెటింగ్ స్ట్రాటజీ నమ్మకం కలిగి మనం చెప్పిన మాటని మనం నిలబెట్టుకోవాలి. అలాగే ఏ రోజున ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా చేంజ్ చేయించేవాడిని. కంపెనీ వాళ్ళతో మాట్లాడి నాకు స్పేర్ 4 మోటార్లు ఇవ్వండి, ఎక్కడికైనా స్టాండ్ బై కావాలంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది రిపేర్ చేసిన తర్వాత లేకపోతే రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటామని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఏరియాలతో అందరిని పేరు పెట్టి పిలవగలిగినంత ఆత్మీయత అనమాట నాకు, చనువు, పరిచయం, అది బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అవుతున్న ఈ టైంలో ఈ బిజినెస్ పెట్టక ముందు కొద్దిగా నాటకాలు వేసేవాడు సరదాగా. ఓకే. విజయవాడలోకి వచ్చిన తర్వాత విజయవాడలో నాటకాలు వేసి తమిళ్లో చెవ్ అని చౌరామస్వామి అతను తమిళ్లో వేసేవాడు ఆ నాటకాలు. ఓకే. ఆ నాటకాలని మాకు క్రాంప్టన్స్లో ఒక ఇంజనీర్ గారు ఉండేవారు,
సత్యవాణి గారు అని, ఆయన వైఫ్ బాగా తమిళ్ తెలుసును ఇవన్నీ తెలుసు. ఆవిడ ఆ నాటకాలన్నీ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేది మాకు. ఓకే. సో ఆ నాటకాలన్నీ వేసాం. సంభవం ఈజ్ గాడ్ డెడ్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇట్లా వాళ్ళ నాటకాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ బాగా పాపులర్. అది తర్వాత సినిమాలు కూడా తీశారు. పొలిటికల్ డ్రామా కదా, పొలిటికల్ డ్రామా సినిమా కూడా తీశారు. అవన్నీ చేయటం మొదలు పెట్టేది బాగా పాపులారిటీ కూడా వచ్చింది. మరి చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కృష్ణ గారు క్లాస్మేట్, అవును, క్రాంతి కుమార్ క్లాస్మేట్, మన రాజమౌళి గారు ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ క్లాస్మేట్, మరి విజయబాబురెడ్డి గారు, తాత్యాన రామారావు గారు, పి సాంబశివరావు గారు, వీళ్ళందరూ మాకంటే 2 years సీనియర్స్. ఓకే. సో అందరితోటి పరిచయం ఉంది. తర్వాత రామిరెడ్డి గారు అని మా చిన్నాన్న గారు ఆయన ఉత్తరామిరెడ్డి గారు, ఆయన పెద్ద ఫేమస్ డైరెక్టర్. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి, అవన్నీ కూడా వచ్చాయి. సరే వాళ్ళందరూ పిలిచేవారు, రారా సినిమాలో చేద్దు కానీ బాగుంటావు కదా అది ఇది అంటే, నాకు వద్దండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ లాభాల్లో నడుస్తుంది కదా, పోనీ ఏదో నష్టాల్లో ఉన్నారంటే ఇంకో దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకు శుభ్రంగా ఉన్నదాన్ని నేను ఇది వదులుకొని నేను ఎందుకు రావాలి అని చెప్పి వెళ్దాం. అప్పుడు క్రాంతి కుమార్ గారు శారదాను సినిమా తీస్తున్నారు. అవునండి, విశ్వనాథ్ గారు డైరెక్షన్, రాజమండ్రిలో షూటింగ్ మొత్తం. ఆ షూటింగ్ చేసినప్పుడు రాబోయే శనివారాలు రా, వీకెండ్స్ రా అనేవాడు. ఆదివారం శనివారం కుదరదు నాకు, ఆదివారం వస్తాను, ఆదివారం మాత్రం శనివారం నైట్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండి ఆదివారం అంతా షూటింగ్లో ఉండి సోమవారం పొద్దునే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు శోభన్ బాబు గారితో పరిచయం బాగా. ఆయన అన్నాడు ఒక రోజున, బాగున్నారు కదా మీరు, ఎందుకు ట్రై చేయరు సినిమాకి, బాగుంటుందండి మీరు రండి అన్నట్టు. వదిలేండి, నాకు బిజినెస్ సిస్టమ్, బిజినెస్ చేసుకుంటున్నాను, అది బాగా జరిగేప్పుడు దాన్ని వదిలి మళ్ళీ ఇటు వస్తే అటు ఇటు కాకుండా అటు కోట్ల 2 కాళ్ళు 2 పటాల మీద ఇటు నాకు ఇష్టం లేదు. అదే మీది చాలా స్థిరమైన స్వభావం ఉంటుంది. దాని గురించి వెళ్ళా. ఇలా ఉన్న టైంలో క్రాంతి కుమార్ గారు, ఎలా కదయ్యా నువ్వు నా నెక్స్ట్ పిక్చర్ నువ్వే హీరో అని ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు అవి తీశారు. అనుకోకుండా ఆ ఫోటోలు అట్టూరు చంద్రరావు ఆయన చూసి ఆయన వెంటనే కబురు చేసి, మా సినిమాలో జగమేమాయిలో హీరో క్యారెక్టర్ విలన్గానేమో గిరిబాబుని సెలెక్ట్ చేసాం, మీరు మీ ఇద్దరు కలిపి మెయిన్ 2 heroes సబ్జెక్ట్ లాంటిది, అది నెగిటివ్ క్యారెక్టర్, మీది పాజిటివ్ క్యారెక్టర్ అన్నాడు. అన్నీ వెంటనే ఇక అసలు ఇమ్మీడియట్గా అసలు ఆఫర్ అయితే ఎప్పుడు ఇచ్చి రావాలండి, టైం ఆన్ అయిపోయింది అంతే అన్న. టైం ఎప్పుడో ఒకటం కాదు, రేపటి నుంచే షూటింగ్ కమాన్ అన్నారు. ఎక్కడో కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్లో మెర్కరా అని ఉంది, అక్కడ షూటింగ్ టోటల్ సినిమా. అయితే బాబు నాకు ఒకసారి నేను వెళ్ళి నా బిజినెస్లో ఎన్ని ఉన్నాయి నేను చూసుకోకుండా 1 week అయిన తర్వాత వస్తాను. ఏవద్దు 1 day టైం ఇస్తున్నాం, మీరు వెళ్ళిపోండి వాళ్ళ నైట్, రేపు పని చూసుకోండి, రేపు నైట్ టైం ఎక్కండి, దిగండి. దిగ్గానే స్టేషన్లో కారు ఉంటుంది, ఆ కారు ఎక్కి కర్ణాటక వచ్చాడు. ఓకే. గిరిబాబుకి నాకు ఇద్దరికి అదే చెప్పారు, దానికి వెళ్ళాం, చేసాం, అది బాగానే ఆడింది. జగమేమాయి అంటే సినిమాగా అది అంత సంచలన విజయం కాకపోయినా బట్ కొత్త నటినట్లు మీరు, సుజాత హీరోయిన్, మీరందరూ ఒక మంచి కాంబినేషన్ కదా. అమ్మాయి పేరు సుజాత పాడిందండి, పాడింది సుజాత పాట, నీ మధ్యలో నేనే ఆనంద్ భార్య బతుకంత పాట. అదే. సరే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక కొద్దిగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ బిజినెస్ చూసుకునేవాడిని. నెక్స్ట్ సినిమా హనుమాన్ ప్రసాద్ గారు ఇంకా ఒక ఫ్రెండ్, బాగా బిజినెస్లో కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా పార్ట్నర్ అనమాట క్రాంతి కుమార్కి. ఓకే. ఆయన తిరుపతి అనే సినిమా తీశాడు రాజ్బాబుతో, అది దాసనారాయణ డైరెక్షన్. దాంట్లో క్యారెక్టర్ నేను జయసుధా అందులో పేరు. ఆ సినిమా చేసేటప్పుడు దాసరా గారికి నా మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసింది. ఇటు చాలా బాగున్నాడు, సిన్సియర్గా చేస్తున్నాడు, ఎఫర్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది అని చెప్పి అప్పుడు అన్నాడు అనమాట ఆయన, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తాను నేను. మీ ఒరిజినల్ పేరు రాజబాబు అంటే జగమేమాయి చేసేటప్పుడు అందులో రాజబాబు గారు కూడా పెద్ద మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో. అవునండి. అప్పుడు పూర్ణచంద్రరావు అన్నారు, మరి ఇద్దరు రాజబాబులు ఎలాగయ్యా, అతనేమో ఎస్టాబ్లిష్డ్ కమెడియన్, నువ్వు వచ్చి హీరోగా వచ్చి హీరో రాజబాబు కమెడియన్ రాజబాబు అంటే బాగుండదు కదా అని, నీ అసలు పేరు ఏంటన్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడని, అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి అన్న అని. ఆ రాజా రామ్మోహన్ రాయ్ పొడిగా అయిపోయిందని రాజబాబు అనుకోవటం అలవాటు అయిపోయిందండి, బుక్స్లో కూడా అదే ఉంది. అప్పుడు ఆయన దీంట్లోంచి రాజా రామ్మోహన్ రాయ్లోంచి మోహన్ తీసి మోహన్ అని పెడదాం అన్నాడు. ఓకే అండి. ఆంధ్రపత్రిక ప్రెస్ మీట్లో ఆంధ్రపత్రిక శ్రీనివాసు నుండి శ్రీనివాస్ గారు చాలా సీనియర్, ఆయన అన్నాడు పూర్ణచంద్రరావు, ఏమంటే మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉంది పేరు, ఫుల్ ఫ్లెడ్జ్ లాగా లేదు, రామ్మోహన్ కృష్ణమోహన్ మురళీమోహన్ ఇట్లా అంటే మురళీమోహన్ బాగుంది ఆయనే. ఓకే. అది మురళీమోహన్ అనేది దాంతో ఆయన పెట్టింది, అప్పుడు వచ్చింది మాట అనమాట. ఓకే.
సో ఇది చేసినప్పుడు దాసరి గారిని పాటించాడు నా సినిమాల్లో. ఆయన అప్కమింగ్ అప్పుడు అవును సార్. 2 సినిమాలు ఎంత అయినాయి, ఇది 3వ సినిమా. అది 2, 3 వచ్చినాయి. 2 తాత మనవడు వచ్చింది, దాని తర్వాత చదువు సంస్కారం అనేది వచ్చింది. చదువు సంస్కారం ఇది 3వ సినిమా. ఆయన అంత ఎర్లీ స్టేజ్లో ఉండగానే ఆయన ఇచ్చాడు మాట. ఆ 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి. అవును. సో చెప్పాడు, ఆయన చెప్పినట్టుగా చాలా సినిమాలు, ఆయన సినిమాలు అని దాసరి గారి సినిమాల్లో అనేక క్యారెక్టర్లు. అబ్బో, అసలు మాక్సిమం ట్రావెల్ కదా మీకు. సో ఇండివిజువల్గా నాకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది దాసరి గారే. ఆ దాసరి గారు చేస్తున్న రోజుల్లో పీతాంబరం గారు అని ఎన్టీ రామారావు గారి భక్తవత్సలం పీతాంబరం. ఆ పీతాంబరం గారు వచ్చి, నేను ఇట్లా హిందీ సినిమా యాదవ్కి భారత్ కొన్నానండి, తెలుగులో తీస్తున్నాను, 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావు ఒక హీరో, బాలకృష్ణ ఒక హీరో, ఇంకో హీరో క్యారెక్టర్ ఉందండి, మధ్య అన్నయ్య, 3 అన్నదమ్ముల్లో ఆయన పెద్ద మధ్యవాడు అనేప్పటికే. అలాగేనండి అన్న ఎన్టీ రామారావుతో అంటున్నారు, నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళగానే ఏ రోజున ఆయన నేను కలుసుకోలే, ఎక్కడ అవకాశం రాలా. ఎన్టీ రామారావు మనకు తెలుసు, ఆయనకి నేను తెలియదు కదా. వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మేము తీసుకెళ్తామండి రామారావు దగ్గరికి, ఆయన చూసిన తర్వాత ఆయన ఓకే అంటే క్యారెక్టర్ మీకే, కాదు అంటే మాత్రం ఉండదండి, పదండి అన్న. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవటం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్అప్ చేసుకున్నాడు, చూశాడు, చూడటం అయింది. అసలు తలుపు దిగాను, 2 బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఆయన ఇంత పెద్ద హీరోయిన్ నన్ను గారు అని మరి పిలిచాడని వెళ్ళిపోయి, నాకు తెలియకుండా వెళ్ళి కాళ్ళకి పాదాలకి దండం పెట్టిస్తాను వెళ్ళి. అదేలేండి, ఆయన రూపం అసలు చూడగానే, ఆ ఫిగర్ని చూడగానే ఏదో దేవుణ్ణి కృష్ణుడిని చూసిన ఫీలింగ్ లాగా వచ్చేసి కాళ్ళ దండం పెట్టాను. బ్రదర్ మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, మంచి క్యారెక్టర్ ఇందులో. నా క్యారెక్టర్కి ఇంకా జోయిట్లు లేవు, హీరోయిన్ లేదు, మీకే హీరోయిన్ జోయిట్లు అన్నీ మీకే. మా బాలయ్యకేమో స్టేజ్ ఇది గిటారిస్టు, అది స్టేజ్ సాంగ్లు ఉన్నాయి అతనికి, అది అని చెప్పాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా సార్ అంతకంటే కావాల్సిందే ఉందన్నాను. అదే 2 months 3 months జరిగింది షూటింగ్. ఎక్కడో స్వర్గలోకంలో సంచరిస్తున్నట్టుగా ఉండేది నాకు. అంతే కదా, రామారావుతో కాంబినేషన్. ఎర్లీ కెరీర్. బాలకృష్ణ అప్పటికి అతనిది కూడా ఎర్లీ కెరీరే. కాకపోతే ఎంజీఆర్ గారు వచ్చి ఇది కొట్టడం, క్లాప్ కొట్టడం. ఎంజీఆర్ గారి పక్కన, రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేసిన లత హీరోయిన్ నాకు కాంబినేషన్. అప్పట్లో బాగా క్రేజ్ క్రేజ్ అమ్మాయి. ఇవన్నీ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. జాక్పాట్ తగిలింది, పెద్ద సక్సెస్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా అదే. ఓకే కన్నదమ్మలని ముందు. అంటే ఇన్ జనరల్గా ఓకే, మీ అదృష్టం ఫలించి టక్మని రామారావు పక్కన క్యారెక్టర్ పడడం, మీరు చేసిన సినిమాలు దాసరి గారితో 1, 2, 3 బాగా ఆడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అన్న దాంట్లో మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేశారండి? అంటే మీ క్యారెక్టర్లు ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే మీకు ఇద్దాం అనుకున్న క్యారెక్టర్లు వేరేగా రాజకీయాలు జరిగి మారిపోవడం, అలాంటి సందర్భాలు జరగలేదు? ఒకసారి కూడా జరగలేదండి. ఎందుకంటే రామారావు గారి సినిమాలు రామారావు, నాగేశ్వరరావు గారి సినిమాలు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత చూసుకొని శోభన్ బాబు గారు అప్పటికే బిజీ హీరో, కృష్ణ గారు అంతకంటే పెద్ద హీరో, యాక్షన్ హీరో అయిపోయాడు. కృష్ణరాజు గారు కూడా ఇది. నెక్స్ట్ ఎవరు అంటే నేనే. ఆ 3, 5 అయిన తర్వాత నెక్స్ట్ 6వ పొజిషన్ అన్నమాట అప్పుడు నాకు. అవును, థర్డ్ ఆర్డర్లోకి వచ్చాము. బాగానే జరిగింది, సక్సెస్ వచ్చింది బాగా. బొమ్మరిల్లు అని చిన్న సినిమా, బ్లాక్ అండ్ వైట్, బాపిరెడ్డి గారిది, పెద్ద హిట్ అయింది. ఎన్టీ రామారావు సినిమాలు ఇది 2 ఒకే రోజు రిలీజ్ అయితే అది ఎంత కలెక్ట్ చేసింది, ఇది కూడా అంత కలెక్ట్ చేసింది. అవును, బొమ్మరిల్లు చాలా 4.5 లక్షలతో తీసాడు అప్పుడు ఆ రోజు నా సినిమా, బ్లాక్ అండ్ వైట్, పెద్ద హిట్ అయింది. తర్వాత నేను వారాల అబ్బాయిని తీయటం కానీ ఈ కానీ కంటిన్యూస్గా హిట్స్ బాగా వచ్చినాయి. వారాల అబ్బాయి మీది 100th పిక్చర్ కదా, నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ పోస్టర్. అవును, శతచిత్ర నటుడు మురళీమోహన్ నటించిన 100వ చిత్రం వారాల అబ్బాయి పోస్టర్స్ అండి. చాలా విత్ ఇన్ 2 yearsలో 100 పూర్తి చేశారు. 100కి వచ్చేసారండి, చాలా ఎర్లీ. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో హీరోగా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఎక్కువడదు. మ్యాక్సిమం వస్తే నాకు 50 వచ్చేటప్పటికి అయిపోద్ది, కెరీర్ అయిపోద్ది. ఈ కెరీర్ అయ్యే లోపల మ్యాక్సిమం ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి విజయవాడ వెళ్ళడానికి అది క్లోజ్ చేసాం. అందుకని మా పార్ట్నర్ మీరు తీసేసుకొని మొత్తం షేర్ అని అంటే మీరు లేకుండా నేను చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దాం అంటే క్లోజ్ చేసేవాళ్ళు. ఓకే, ఇక అందుకని ఈ 15 ఏళ్లలో మనం పూర్తి చేయాలి,
నా కెరీర్ 15 గంట ఉండదు అనుకున్నాను. నా కెరీర్ వాడికి 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. అయితే ఆ రోజుల్లో అంటే మీకన్నా ముందు వచ్చిన కృష్ణ గారు ఎక్కువగా అసలు ఏడాదికి 12 సినిమాలు 14 సినిమాలు యాక్ట్ చేయడం, 3 షిఫ్ట్లు పనిచేయడం, అసలు సెట్ల్లోనే నిద్రపోతుండడం, ఆయనకి ఇంటికి వెళ్ళి పడుకో, అలాంటిది కూడా మీరు ఫేస్ చేశారండి? చేశాను. నాకు కూడా అట్లాగే అన్ని సినిమాలు వచ్చేసి ఏది వదలకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన షార్ట్ పీరియడ్ కదా మన కెరీర్ అదేలేండి అని అనుకుని అన్ని సినిమాలు, అంటే మరీ పనికిరాని సినిమాలు అయితే చేయలేదు కానీ రీజనబుల్లీ గుడ్ సినిమాలే చేసాం. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓ పక్కన దాసనారాయణ గారు, ఓ పక్క రాఘవేంద్రరావు గారు, క్రాంతికుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఆయన అప్కమింగ్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. ఇంకా బాబును ఇంకోటి ఏదో సోన్ బాబుతో 2 సినిమాలు, బాబు ఫ్లాప్ అండి, 2 కూడా యావరేజ్ సినిమాలు బాబు కానీ 2 కూడా యావరేజ్ సినిమాలు అయినాయి. ఆయనతో ఆయన కాంబినేషన్లో క్రాంతికుమార్ తీసిన జ్యోతి, నేను జయసుధ హీరోయిన్స్ పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద. అక్కడి నుంచి ఇక క్రాంతికుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, అది తర్వాత కళ్యాణి కాదు ప్రేమలేఖలు అయిన తర్వాత అనుకోండి, జ్యోతి, కల్పన ఆమె కథ ఇవన్నీ వరుసలు వచ్చేసి తర్వాత దుక్కిపాటి వంశరావు గారి అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమలేఖలు మేమే ఒక బ్యానర్ పెట్టాం అప్పుడు. ఏది బ్యానర్ అంటే బ్యానర్ కాదు, చక్రవర్తి గారు, నేను, ముఖర్జీ గారు మల్లిపూ ప్రొడ్యూసర్స్, ఆయన ఒకటి, చక్రవర్తి గారు మన మ్యూజిక్ డైరెక్టర్, మేము బుచ్చి చౌదరి గారు ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే, మేము నలుగురం పార్ట్నర్స్, మేము నలుగురు పార్ట్నర్స్గా ఒక సినిమా తీసాం అనమాట. దాని పేరు నిప్పులాంటి నిజం. దానికి కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, నేను హీరోను, రాజ్యలక్ష్మి శంకరాభరణం హీరోయిన్. అది 2వ సినిమా. శంకరాభరణం రిలీజ్ అవగానే రాఘవేంద్రరావు గారు ఈ అమ్మాయి బాగుంది కదా కొత్త అమ్మాయి అని చెప్పి అది తీసాం అనమాట. అది సక్సెస్ అయింది. రావుగోపాలరావు గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో. అట్లా కెరీర్ అంటే ఇందులోని మీరు గమనించుకుంటే సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు మీరు చెప్పినట్టుగా నేనేం అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ కాదు, సగటు నటుడిని అని మీరు చెప్పడం అండి. కానీ మీకు వచ్చిన సక్సెస్లు కానీ లేకపోతే మీ రైజ్ చాలా ఫాస్ట్ రైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అది కూడా కంటిన్యూటీ, ఎక్కడ బ్రేక్లు అయిపోకుండా అలా వరుసగా, దీన్ని మీరు దేనికి ఆపాదిస్తారు సార్? ఆర్ యూ లక్కీ మ్యాన్? అది కలిసి వచ్చాయా పరిస్థితులు మీకు, లేకపోతే మీరు వాటిని అనువుగా మలుచుకున్నారా? ఒక విధంగా అనువుగా మలుచుకోవటమేనండి. మొదటి నుంచి కూడా నా ఇదేంటంటే ఎవరు ఏ పని చేసినా ఆ చేసే పని ఇష్టపడి కష్టపడి చేయాలనేది నా పాలసీ. ఓకే. నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా బాగా ఇష్టపడి కష్టపడి చేశాను, సక్సెస్ అయ్యాను. సినిమాల్లో కూడా మనం ఇలాగే ఉండాలి. నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ దాంట్లో నేను తట్టుకోలేను, వాళ్ళందరికీ కాదని సినిమాయే నా దగ్గరికి వస్తుంది అని అనుకున్న టైంలో ఏం చేశానంటే నేను అందరి హీరోలతోనూ సెకండ్ హీరోగా చేశాను. అదే ఇది చేయను అది చేయను అనుకుంటా. ఎందుకు చేశానంటే నేనే హీరోగా చేసే సినిమాని బ్లాక్ అండ్ వైట్లో లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాల్లో వస్తున్నాయి. అదే రామారావు పక్కన, నాగేశ్వరరావు పక్కన, శోభన్ బాబు గారు చేస్తా అంటే కలరు, పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్, పెద్ద బ్యానర్లు, ఎక్కువ సక్సెస్ అయ్యి. అవును, సక్సెస్ఫుల్ సినిమాలో చిన్న వేషం వేసినా పేరు వస్తుంది. మనం ఫ్లాప్ అయిన సినిమాలో త్రూఅవుట్ 100 ఫీట్ మనమే ఉన్న సినిమా వేస్ట్. అందుకని సెకండ్ హీరోలు కూడా చేసాను అనమాట. అదే అంటే మీ మెకానిజం అదనమాట. ఇది వద్దు అది వద్దు అనకుండా డైరీని ఎప్పుడు బిజీగా పెట్టుకున్నారు అంతే. వచ్చిన హిట్స్ వచ్చినట్టు వచ్చే తప్పితే దానికోసం టైంలోకి వచ్చినప్పటికి నాకు దగ్గర డేట్లు లేవండి. అంటే ఎందుకంటే 4 రోజులు ఇవ్వండి, మీరు ముందు ఓపెన్ చేసేద్దాం, 4 రోజులు చేద్దాం, అక్కడి నుంచి మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంట్లో వచ్చినాం. వాటి కోసం 2వ షిఫ్ట్ 3 షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మార్నింగ్ 9 to 6 మామూలు జనరల్ షిఫ్ట్ మనకి. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత 6 to 2 ఇంకో షిఫ్ట్ చేసేవాడు. మధ్య మధ్యలో ఇక ఫినిషింగ్ వచ్చినట్టు రిలీజ్కి వచ్చింది అంటే అప్పుడు 2 నుంచి మళ్ళీ 6 దాకా చేసేది. మిడ్నైట్ 2 నుంచి మార్నింగ్ 6 వరకు. చాలా హార్బుల్ కదండి నిజంగా. షార్ట్ పీరియడ్లో ఇన్ని సినిమాలు చేయగలిగాం. అలాగే బిజినెస్ మైండ్ కదా మనది. ఆ బిజినెస్ మైండ్తో మనమే బ్యానర్ ఎందుకు పెట్టుకోకూడదు, మనమే సినిమాలు ఎందుకు తీయకూడదు, మంచి సినిమాలు మనకి కేవలం వ్యాపార దృక్పథమేనా ఇందులో? లేకపోతే మనం సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వట్లేదు, మనం సొంతంగా తీసుకుంటే మనం ఎలివేట్ అవ్వచ్చు మనం, అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసుకోవటం ఒకటి, ఈ బిజినెస్ చేస్తూ మంచి సినిమాలు మనం కొనుక్కొని మనమే హీరోగా చేస్తూ ఉంటే మనకు కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి అనేది కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట అప్పుడు మురళీ చిత్ర బ్యానర్, ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద
ఇది రామదండ అనే సినిమా తీసాం. ఆ రామదండ అనేది ఒరిజినల్ సినిమా మళలై పట్టాళం అని తమిళ సినిమా. బాలచంద్ర గారు తీశారు ప్రొడ్యూసర్. ఓకే. దానికి డైరెక్టర్ హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. ఆవిడ ఏది మన జూలీ లక్ష్మి గారు. లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. సినిమా పెద్ద హిట్ అయితే నాకు బాగా నచ్చింది. వెంటనే వెళ్ళి బాలచంద్ర గారిని అడిగితే తీసుకో తెలియక అయితే ఇస్తాను, రైట్స్ ఇస్తాను అన్నారు. రైట్స్ కొనేసాం. సార్ ఎవరో డైరెక్టర్ అన్నారు ఆయన. లక్ష్మి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మీరు ఒక మాట చెప్తే వెళ్ళి కలిసి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వస్తామండి అన్న. ఆవిడ చేయదయ్యా, నాకు తెలిసి ఒక సినిమా ఉంది ఆవిడ చాలా స్ట్రాంగ్ అంటారు. అదే తర్వాత వెళ్ళి ఆవిడని అడిగాం, ఏమండి ఇట్లా కొన్నామండి, మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు అందరూ ఆల్రెడీ చేసింది కాబట్టి మీకు ఇంకా ఈజీగా చేసి అని అంటే, నా కెరీర్ ఇది నేను హీరోయిన్, ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు కాబట్టి ఇది చేసి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇది చేయను. ఓకే. అప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే చేయండి సార్, మరి తప్పేదే ఉంది అన్న. నాకు నా సినిమాలు చాలా ఉన్నాయి, పైగా ఎవరో డైరెక్టర్ సినిమా మళ్ళీ నేను డైరెక్ట్ చేయను, నీకు మా అసోసియేట్ని ఇస్తాను, అతనికి ఇవ్వు ఛాన్స్, నేను ముఖ్యమైన సీన్లు క్లైమాక్స్ సాంగ్స్ అన్నీ నేను తీస్తాను అన్న. అయితే మీ పేరు నేను దర్శక పర్యవేక్షణ అని వేసుకుంటానండి అన్న. వేసుకోవాలి. ఆ సినిమాకి అట్లా అని రోజు ఆ డైరెక్టర్ సెట్కి వచ్చేటప్పుడు ఇవాళ ఏం సీన్లు తీస్తున్నారని అడిగేవారు. ఆ సీన్ తీసుకొని షార్ట్ డివిజన్ కూడా ఆయనే చేసి ఇచ్చేవారు, వచ్చేసేవారు అన్నమాట. అది సక్సెస్ అయింది బాగా. రామదండు మంచి పిల్లల సినిమా అది. అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వాలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే ఆరుగురు పిల్లల భార్య చనిపోయిన వాడిని నేను, ఆవిడేమో 5 పిల్లలు భర్త చచ్చిపోయిన ఆవిడ వీళ్ళిద్దరి మధ్యలో లవ్వు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఈ పిల్లలు ఆ పిల్లలు కలవకపోవటం, ఒకళ్ళు ఉద్దేశించడం, దాని మీద కదా పెద్ద హిట్ అయింది అది కూడా. అది అయిన తర్వాత అప్పుడు గిరిబాబు అప్పుడు దాకా జేవిరి బ్యానర్తో తీసేవాడు సినిమాలు. దేవతలారా దీవించండి, అదే సినిమా కృష్ణ గారు తను కనుక హీరోగా. ఆ 2 సినిమాలు అయిన తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా బుక్ చేశాడు. అది సినిమా పేరు గుర్తులేదు. అప్పుడు బ్యానర్ ఏంటంటే మాధవి చిత్రాన్ని పెట్టాడు దానికి. ఇదేంటి గిరిబాబు నీది జైబేరి కదా, మాధవి చిత్రం అని పెట్టావేంటి అన్న. అంటే మా అమ్మాయి మాధవి పేరు, గిరిబాబు గారి అమ్మాయి పేరు మాధవి, ఆ పేరు పెట్టుకున్నా అన్నాడు. మరి అయితే జైబేరిని ఏం చేస్తానంటే ఇంకా దాని మీద ఏం తీయను అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా, నాకు బాగా నచ్చింది ఆ బ్యానర్ పేరు, ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. అక్కడి నుంచి వారాల అబ్బాయితో జైబేరి బ్యానర్తో మొదలెట్టాం అనమాట. ఓకే. అప్పటికి అది నా 100వ సినిమా. ఇవన్నీ చేస్తా, సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేస్తా. 3 మిత్రులని స్టార్ సినిమా తీసాం. శోభన్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ హీరో, 3 హీరోలతో. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ ఇదిలో మొట్టమొదటి నేను చెప్పాను కదా మీకు అని అంటూనే ఉండేవాడు శోభన్ బాబు గారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అడిగాడు ఒక రోజున, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను, కృష్ణా జిల్లాయో లేకపోతే నైజాము ఇంకోటో ఈస్ట్ గోదావరి అట్లా కొనుక్కుంటున్నానండి. అలా కాకుండా జేబేరి బ్యానర్తో సినిమాలు తీస్తున్నాను. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి. ఒకటేమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటేమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ 2 షేర్ హోల్డర్ అండి అన్నాడు. మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పినాయి, ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. అదేమిటి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించడానికి ఇస్తారంటే నీ అంత ఎర్రాడు ఎవరు ఉండరు కాదండి, నాకు చాలా మంచి వాళ్ళు అండి, అది ఎంత మంచి అయినా అది జరగదు, డబ్బు దగ్గర జరగదు. ఆయన అన్నట్టే 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది. దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. 2వ కంపెనీ అది కూడా అయింది. అది దాంట్లో పెట్టిన డబ్బు పోవటమే కాకుండా దాంట్లో అప్పుడు పార్ట్నర్ నేను ఉండేటప్పటికి ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీదకి వచ్చింది. మీరు ఇమేజిన్ పర్సన్ కదా, అంతా నా మీద వచ్చింది. ఏంటంటే నాకేంటి సంబంధం, నేను ఎప్పుడన్నా మీ మొహం నేను చూసానా, లేకపోతే నేను ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీస్లో నేను కూర్చోవడం మీరు చూసారా? సంతకాలు పెట్టానా? నేను సంతకాలు పెట్టలేదు కదా సార్, సంతకాలు పెట్టమని కంపెనీలో మీరు పార్ట్నర్, యూఆర్ ఏ సౌండ్ పార్ట్నర్, అందుకని మీరే ఇవ్వాలి. మా ఆర్డర్ గారు ఏంటంటే ఇట్లా అంటున్నారు, ఏంటంటే తప్పదండి కాబట్టి ఇవ్వాల్సిందే అన్నాడు మా ఆర్డర్ గారు కూడా. అది కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళే గెలుస్తారన్నాడు. సరే అప్పుడు అందరిని పిలిచి, బాబు నాకు సంబంధం లేదు, నా డబ్బులన్నీ పోయినాయి, అయినా మీరు అందరూ నా మీదకి వచ్చారు కాబట్టి ఒక కండిషన్ అయితే ఇస్తాను, చెప్పండి అన్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ₹100 ఇస్తే నేను 50 ఇస్తాను మీకు,
దాంతో సరిపెట్టుకుంటారంటే నేను ఇస్తాను, నా బాధ్యత లేకపోయినా ఇస్తాను, అదేలేండి. నేను అందులో మోరల్గా ఇస్తాను అంటే సరే అన్నారు. ఆ ప్రకారంగా అందరికి సెటిల్ చేస్తే అప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా దీనికి సరిపోయింది. అప్పులు తీర్చడానికి అప్పుడు సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏమండి మీరు చెప్పిందే జరిగింది సార్, 2 కంపెనీలు మూతపడిపోయినాయి, పెట్టిన పెట్టుబడి పోగొట్టడం కాకుండా మళ్ళీ ఎదురు కూడా కట్టాల్సి వచ్చింది అన్న అని అప్పుడు అన్న, ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, బాగా ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకున్నారు, పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పెడతారండి అన్నాను. ఓకే, మీరు అడిగారు? నేను అడిగా ఆయన్ని. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతుల సముద్రం, 1 వంతె ల్యాండ్ ఉన్నది, దీంట్లో కూడా మనం మంచు పర్వతాల్లో వెళ్ళి బతకలేము, ఎడార్లు వెళ్ళి అంతకంటే బతకలేము, అందుకని నివేశ స్థలం ప్రపంచంలో ఉన్నది లిమిటెడ్. ఈ లిమిటెడ్ది భూమిని మనం పెంచలేము, దేవుడు ఏది సృష్టించాడు అదే భూమి, అంతే, అంతవరకే ఉంటుంది. జనాభా చూస్తే ప్రపంచం యావత్తు ఎటు చూసినా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కదా. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ కొనేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడల్లా. మెడ్రాస్ చుట్టుపక్కల అంతా ఎన్ని ల్యాండ్లు, అమ్మో 100 ఎకరాలు కొన్నాడు ఆయన. అది చేస్తాను అనగానే అది నాకు అమ్మ భలే ఇది ఆలోచన, ఇది గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుద్ది, భూమిని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి అనుకున్నా. అదే మీకు కొత్త విండో ఓపెన్ అయింది అని. అప్పుడు డబ్బులు లేవు కదా, వీళ్ళందరికీ బాకీలు తీసేటప్పటికి ఏ డబ్బులో ఇస్తే రాగానే దాంట్లో 500 గజాలు 1000 గజాలు మెడ్రాస్లో అట్ట కొనడం మొదలెట్టి అవన్నీ బాగా రేట్లు పెరిగింది. ఓకే, తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేశాను, 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది నాకు, ఇక నుంచి నేను హీరోగా వేయను. మీరే అనౌన్స్ చేశారు? నేనే అనౌన్స్ చేశాను. నా సొంత బ్యానర్లో జైపేట్లో కూడా నేను హీరో అయినా, క్యారెక్టర్ రోల్ చేస్తాను అని చెప్పి అన్నాను. అన్న తర్వాత క్యారెక్టర్ రోల్స్ ఎక్కడ వచ్చినాయి కానీ హీరోయిన్ ఫాదర్ లాగా లేడు, లేకపోతే హీరో బ్రదర్ లాగా ఉన్నాడు, ఇట్లా వచ్చింది. నా పర్సనాలిటీ నాకు మైనస్ అయింది. అవును సార్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దీన్నే నమ్ముకుంటే మనం బతకలేము, సంపాదించిందంతా ఇటు వెళ్ళిపోద్ది అని చెప్పి అప్పుడు సోమనాథ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకొని ల్యాండ్ బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం అప్పుడు. అవునండి, హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఏదో ఒకటి ఇక్కడైతే బిజినెస్ చేసుకుంటే ఈజీ అని చెప్పి అట్లా రియల్ ఎస్టేట్లో దిగాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీరు ఈ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా వాటిలో మీరు అంతా కూడా చాలా అమితమైన సంతృప్తి, అపరిమితమైన ఆత్మానందం, అక్కడ మీలోని ఒక షేడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఏమి లేవండి. అసలు మీకు జీవితంలో మీ కెరీర్లో ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ కానీ నిరాశలు కానీ ఏమి లేవండి ఏ రోజున? లేకుండా అదే అంటారా, డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో పోయింది, అప్పుడు దాకా సంపాదించి ఇచ్చేసాం. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏం లేదు, మనం సంపాదించిందే కాబట్టి మనం ఇచ్చేసాం, ఎవరికి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీలో కూడా ఎవరైనా డిసప్పాయింట్ అలా మళ్ళీ సంపాదించుకుందాంలే అన్నాను, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత 2 సినిమా పెద్ద బులో కొట్టింది, ఇద్దరైన ఒక అవునండి మన మణిరత్నం గారు అవును ఇరువర్ సినిమా అసలు అంటే ఏమంటారే చాచి కొట్టే లెంపకాయ కొట్టింది, గోపాలు కొట్టి మళ్ళీ అక్కడ దాకా సంపాదించింది, మళ్ళీ దానికి వెళ్ళిపోయింది గుడ్గాయ స్వాహ. ఇక లాభం లేదు, మన బిజినెస్ మనం చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్లో దిగి అక్కడి నుంచి. రియల్ ఎస్టేట్లో మీకు అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని సక్సెస్? కొన్ని కష్టాలు వచ్చి అప్పుడు పెద్ద పెట్టుబడి లేదు కదా, మీరు వెంచర్ ఒకటి కట్టి అది బ్లాక్ అయిపోయి. అదే చెప్తున్నా, ఫస్ట్ ప్రాజెక్టు 4 పార్ట్నర్స్గా అది స్టార్ట్ చేసాం. 350 రూపాయలకి అమ్మాం గజం 350 బెడ్చెల్లె రోడ్లో అనమాట, మెయిన్ రోడ్డు పక్కనే. ఇప్పుడు అది అక్కడ 1,00,000 రూపాయలు అయింది. అవును, అసలు టచ్ చేయలేరండి. అవును, సో అది ఎంఎం బాగానే ఉంది, అది బాగానే ఉంది అన్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఉన్నది మాదాపూర్లో చేద్దామని ఇక్కడ కొన్నాం అనమాట. ఇక్కడ 30-40 ఏకర్స్ కొన్నాం. కొన్ని లేఅవుట్ చేయటం అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. అది 750 రూపాయలు అట్లా అమ్మాం, ఇవాళ 2 లక్షలు ఉంది. అది అవును, కొనుక్కున్న వాళ్ళందరూ బ్రహ్మాండమైన హ్యాపీ. చాలా అయ్యో మనం ఉంచుకుంటే మనకే మిగిలేదు కానీ ఏ రోజు నేను అనుకోలేదు. మన దగ్గర ఉన్న డబ్బులు కొన్నాం, డెవలప్ చేసాం, అమ్మేసాం, ఆ లాభం తీసుకున్నాం, ఇంకోటి కొన్నాం, చేసుకుంటే తప్ప ఇది ఉంచుకుందాం అనేది లేదు. సో అందుకని నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. అదేలేండి, అంటే మీరు ఎక్కడ బ్లాక్ అవ్వలేదు, రొటేషన్లో వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే నాకున్న టాలెంట్కి కానీ ఇది నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, నేను ఒక సగటు మనిషిని అని, దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు చాలు
అవును, కోరుకున్నది కోరుకుంది కూడా ఇచ్చాడు మీకు. కోరుకుంది కూడా ఇచ్చాడు దేవుడు. చాలు అనుకున్నారు తప్ప అందుకని ఎక్కడ నెగిటివ్ థాట్ అనేది రాలేదు. తర్వాత నేను ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, ప్రతిదీ ఏ విషయం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా పాజిటివ్గానే ఆలోచిస్తాను తప్ప నెగిటివ్గా అసలు ఆలోచించను. నాగేంద్ర కుమార్ వస్తున్నాడంటే ఈయన ఎందుకు వస్తున్నాడు, నన్ను ఏం అడుగుతాడు, ఏదైనా ఇది చేస్తాడా అనేది చూడను. అదేలేండి. చాలా నవ్వుతూ పలకరిస్తాను, చాలా సరదాగా గడుపుతాము. అబ్బాయి అసలు మీ దగ్గర నేను ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని చూస్తున్నా కదా సార్, ఎప్పుడు ఆ చక్కటి ఒక చిరునవ్వు, అంటే ఆ ఫేస్లో కూడా ఏదో కనిపించాడు కదా మొహమాటానికి నవ్వుదాంలే అలా ఎప్పుడు లేదు. కోర్స్ మనం ఇన్నాళ్ళు మెడ్రాస్ నుంచి ట్రావెల్ అయిన అనుబంధం కావచ్చు, బట్ అందులో కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇండివిజువల్ అండి. ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్లు అన్న పాయింట్కి వచ్చినప్పుడు మీ సినిమా కెరీర్ తీసుకుందాం, ఎందుకంటే అది ప్రిడామినెంట్ కెరీర్ మీ జీవితంలో. ఇవన్నీ కూడా సైడ్ థింగ్స్, రియల్ ఎస్టేట్ కానీ రాజకీయాలు కానీ ఇంకోటి కానీ ఇందులో ఒక నటుడుగా నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేపాను, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి, ఎందుకంటే మీ ఎదురుగుండా రామారావు నాగేశ్వరరావు ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేసి వాళ్ళు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న దాంట్లో. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఏదో ఒక కౌబాయ్ ఫిల్మ్స్, అల్లూరి సీతారామరాజు అని ఆయన, సోహన్ బాబు గారేమో ఇద్దరు హీరోయిన్లు, మల్లెపువ్వు ఇలాంటి సినిమాలు. ఆయన మీకు ఎప్పుడు అలాంటివి అనిపించలేదండి? అంటే అసలు ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే మొదటి నుంచి నేను సినిమా యాక్టర్ అవ్వాలనే కోరుకున్నడితే అంబిషన్స్ ఉండే, ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి, అది చేయలేకపోతున్నామని. మనకున్న టాలెంట్కి మంచి సినిమాలే వచ్చినాయి, పర్ఫెక్ట్గా చేస్తే చాలు అనిపించింది. ఇదే ఎక్కువ అన్నట్టు అనిపించింది. అందుకని ఉన్నదాంతో సంతృప్తి పట్టమే, అది కావాలి ఇది కావాలి, అరే మనకి రావాల్సిన క్యారెక్టర్ వాళ్ళకి వెళ్ళింది అనేది కూడా లేదు. ఇప్పుడు విజయబాబు గారి బ్యానర్ అన్ని నేనే చేశాను అప్పుడు దాకా హీరోలు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత బాపిరెడ్డి గారు ఒకసారి చిరంజీవిని కలిసి దాంట్లో పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే అని నాకు పరిచయం లేదు, పరిచయం చేస్తావా అన్నాడు. రా తీసుకెళ్తానని నేనే తీసుకెళ్ళి అక్కడ ఆయన పరిచయం చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి చిరంజీవి గారు హీరో చేశాడు. అయినప్పుడు కూడా అయ్యో నా బ్యానర్ కొట్టేశాడు చిరంజీవి అని నేనేం ఫీల్ అవ్వాల, లేకపోతే నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఇంత పుచ్చుకుంటున్నాడు నాకు ఇంతే వస్తుంది ఏంటని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. ఆయన టాలెంట్కి అది వస్తుంది, నా టాలెంట్కి ఇది వస్తుంది. ఓకే, అందుకని ఆ నెగిటివ్ థాట్ లేదు. ఎవరన్నా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారండి అని చెప్తే కూడా ఏమైనా ఆయన అట్లా ఉన్నాడని చెప్పి దూరంగా ఉండేవాడిని తప్ప, కలిస్తే ఎదురుపడితే హలో అంటే హలో అనుకునేవాడు, అంతవరకే. ఓకే, అంతే తప్ప అతను నన్ను నిన్నాడు నేను ఇంత ఎన్నాలి, ఇతని మీద కక్ష తీర్చుకోవాలి అనేది ఆ నెగిటివ్ లేదు. అంటే మీకు నాకు అనిపించినంత వరకు మీకు టైం లేదు అసలు అలాంటి ఆలోచనలు. అంటే బిజినెస్ వైపు నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలతో ముందుకెళ్ళిపోయారు తప్పితే. ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కసారి బాపినేటి గారి బ్యానర్లో అడుగుపెట్టిన తర్వాత ఇంకా బాపినేటి గారు ఆఖరి వరకు చిరంజీవి గారితోనే తీశారు, ఆఖరి వరకు కూడా. ఇప్పుడు మీకు చిరంజీవి గారికి అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి? అవును, అంటే మనూరు పాండవులు జయకృష్ణ గారును కృష్ణదాస్ గారు బాపు గారు డైరెక్షన్ చేశారు. అవునండి, కంబైన్డ్ ప్రాజెక్ట్. అందులోనేమో కృష్ణుడు క్యారెక్టర్ లాంటిది అయింది. ఇందులో హీరోయిన్ సపరేట్ అదో క్యారెక్టర్, ముద్దు సన్నాసి పాట. దాంట్లో ధర్మరాజు క్యారెక్టర్ నాకు ఇచ్చారు. భీముడేమో ప్రసాద్ బాబు, అర్జునుడేమో చిరంజీవి గారు, నకులు సహదేవుడేమో పేరు లేదు గుర్తులేదు వాళ్ళు. ఆ సినిమా అప్పుడు ఇక మేమందరం 5గురు అన్నదమ్ముల్లా కలిసిపోయాం అనమాట. వాళ్ళందరూ నన్ను అన్నయ్య అని పిలిచేవారు. నేను వాళ్ళనేమో తమ్ముడు క్యారెక్టర్ కాబట్టి పేర్లతో పిలిచేవాడిని. అలా చేసి షూటింగ్ లేకపోతే అందరం కలిసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. మేము 5గురు కలిసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. అవి వచ్చేసరికి బయటకు వచ్చినప్పటికి అప్పటికి మంచి రైజులో ఉంది ఇది కెరీర్. మీరు బయటికి రాగానే అందరూ వచ్చేసి ముగేసేవారు, సంతకాలు గింతకాలు అని ఎవరు షేక్ హ్యాండ్ లేనివారు. ఇవన్నీ చూస్తుంటే ఒక రోజు అన్నాడు చిరంజీవి గారు, అప్పుడు ఇంకా ఆయన సినిమా రిలీజ్ కూడా కాల, మనూరు పాండ జరుగుతుంది. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇట్లా వస్తారా అన్నాడు. దీని మీద 10 రెట్లు వస్తారయ్య నీకు. ఎలా చెప్పారు సార్? ఎలా చెప్పాను అంటే ఆయన కొత్త సినిమా, మొట్టమొదటి సినిమాది, దానికి ముందు ఏదో పునాదిరాళ్ళు ఏదో చేశారు. ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది. కాబట్టి అది ముందు రిలీజ్ అయింది, ఇది లేట్గా అయింది. అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండవు, మీ ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా నేను డ్యాన్స్ చేస్తాను ఇవ్వడు. అంటే తెలుగా, ఇంగ్లీషా, హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా మ్యూజిక్ అంటే దానికి తగ్గట్టుగా రిథమిక్గా చేసేవాడు. అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు, క్లాసికల్ డ్యాన్స్ ఇంకోటో కూడా కాదు, మ్యూజిక్కి తగ్గట్టుగా గంతులు వేసేసి చేసేవాడు. మనం బలి చేస్తున్నాడే, ఇక ఇంతకంటే కావాల్సింటే ఎలాంటి ఏంటి అనుకున్నాం. తర్వాత అతనిలో అడ్వాంటేజ్ అంటే కళ్ళు ఎక్సలెంట్ కళ్ళు అండి. కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది. అలాగే నవ్వుతూ కామెడీ కూడా బాగా చేయగలడు. మంచి టైమింగ్ అండి, మంచి టైమింగ్ ఉంది.
అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున, ఉమ్. మురళీమోహన్ వీడు మంచి విలన్ అవుతాడయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో, బాగున్నాడు అన్నాడు. ఇండస్ట్రీలో విలన్ అవటం ఏంటంటే బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను. అవునా? అయితే ఈ మాట నాతో అరవింద్ గారు కూడా అన్నారండి. ఇది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు, సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని 100% అని అనుకున్నానండి, బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదని అరవింద్ గారు కూడా అన్నారు సార్ నాతో. హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా, లేదా విలన్ లాగా వెళ్ళి? అట్లా కాదు, మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు, అదే కుక్కగాటు చెప్పు దెబ్బలు అట్లాంటి. ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లోకి వచ్చాడు బ్రహ్మాండంగా. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటలో పరిగెట్టడం, లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు సారీ, కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ, అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు గారు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు, ఎదురులేని మనిషి కదా. బిగినింగ్ కృష్ణాముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయింది. అదే అన్న, సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే, ఫైట్ మాస్టర్ లాగానే అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లు షాట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఎవరు ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా ఎనీ హీరో ఎవరైనా సిస్టమ్ అది, కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు కొట్టం, ఇట్లా కొట్టం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. అవే నేను చేస్తానంటే నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి, షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా? అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు. ఆయన ఒక యుగం కింద ఫామ్ అయిపోయింది. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వెనక ఎవరు లేరు, సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకు ఏమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ, వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్. అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే, రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు, ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిశ్రమ? నాకు తెలిసినంత వరకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమో తప్ప, ఇదిగో ఇతని ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది మెడ్రాస్లో ఉన్నంత వరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ గ్రూప్,
ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. జెంట్స్ కలిసేవారు, లేడీస్ కూడా, ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు. ఎందుకంటే ఏ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం. అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి, అంటే అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరీస్ దే డామినేషను, లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు, కొంతమంది తాలూకు ఎదుగుదలను ఆపేశారు అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి. పెట్టారు గారండి. అసలు నిజంగా అదే మాట మీరు అన్నట్టు జరిగినట్లయితే ఇవాళ రోజున ఎవరో వచ్చేవారు. మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ 75% చౌదరీస్ అండి. ఆర్టిస్టు మెయిన్ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, మీరు అందరూ. అవును, ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే కృష్ణ అందరూ వాళ్ళు. మరి డిస్ట్రిబ్యూటర్స్, మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి, అందరూ వాళ్ళే. అవును, థియేటర్స్ ఉన్నాళ్ళు, అది ఎక్కువ వాళ్ళే. ఇంత డామినేషన్ ఉంది, ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది. అవునండి. ఇది పార్టీ అంటే అది వేరే విషయం. ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి కులానికి ఇన్ని ఓట్లు సినిమా అది కాదు కదా. కాదు కదండి. సినిమాలో టాలెంట్ మనకు ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడు చేయగలడు, ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్. ఎవరే క్యాస్టో కూడా తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది, బట్ అది కూడా టెంపరీ. ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అదేనండి అసలు ఇప్పుడు నేను విజయబాబు రెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం, మేము ఇద్దరం ఒక్క ఊరి నుంచి వచ్చాం, మేము ఇద్దరం రూమ్మేట్స్, అంత క్లోజ్. బాబు రెడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర. అప్పుడు 6-7 సినిమాలు చేశాను. చిరంజీవి వచ్చిన కానీ చిరంజీవి షిఫ్ట్ అయ్యాడు. అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే. చిరంజీవి టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది, అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు. అవునండి, ఫైల్లోకి అని చెప్పి బాబురెడ్డి బాగుంటుంది అతనితో చేయి అన్నా. నేను కూడా అట్లా అది ఈర్ష్పడేవాడిని. అతను మన కులం కాదు అయితే బాబురెడ్డి గారు ఇదేంటి, అది అతను కాపు మనం కమ్మ కదా ఇదేంటి అని అన్ని ఉండేవాడిని. నన్నే పెట్టుకోను, నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అనలేదు కదా. అవునండి. మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తిరిగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి, నటించగలగాలి కదండి, పెర్ఫామ్ చేయగలగాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రాన్ని ఆయన అందరూ ఆరాధించలేదు. అదే కదా. కృష్ణుడిగా రాముడిగా ఏ వేషం వేస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని. నాగేశ్వరరావు, దేవదాసు అలాంటి విప్రనారాయణ మహా పాత్రలు చేశారు ఆయన, కాబట్టి నిలబడ్డారు. అవును, పోయిన వాళ్ళు ఎంతమందో తెలియదండి. అదే కదా. ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్. మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్ద నన్నే పెట్టుకోమని చెప్పారు. తర్వాత అశ్విని దత్ గారు, దేవర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు. ఎన్నో రోజులు అందరూ ఎక్కువ చేయడం, ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదురుగుండా జరిగిన చరిత్ర అది. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో 50 ఏళ్ళు, వ్యాపార రంగంలో 60 ఏళ్ళు, రాజకీయ రంగంలో 40 ఏళ్ళు, ఈ మధ్య ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిట్లో. అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్. మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి, ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి? సినిమా రంగమా, వ్యాపార రంగమా, రియల్ ఎస్టేటా, రాజకీయమా? అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అవునండి. అందుకని నేను అనుకున్నది సాధించాను, బిజినెస్లో స్టాండ్ అయ్యాను, నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన. సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను, సినిమాని కూడా బిజినెస్గానే ఆలోచించాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ని ఇట్లని ఎక్కడ నీతిగా నిజాయితీ అక్కడ 100% నీతి నిజాయితీ చేసాం. ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల. సో బిజినెస్గా నేను అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంతమంది అందమైన వాళ్ళు లేరు, ప్రమాణమైన పర్సనాలిటీ ఉన్నాళ్ళు. జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తుంటే ఏట్రా పాప ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం. చాలా అవునండి, అవును. కొంతమంది ఏమో చేతులారా చెడగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకుని కొంతమంది అవుతారు. అవునండి. అందుకని సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం సార్, పూర్వజన్మలో ఇచ్చిన అదృష్టం లాంటిది. అవును.
ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునండి, పొరుగురు సర్కిల్ వరకే తెలుస్తారు. అంతే. పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి, ఎవరు నువ్వు? నేను బిజినెస్ మ్యాన్ అండి. ఏం బిజినెస్ అంటాడే తప్ప దాన్ని మన పాపులారిటీ ఏమి ఉండదు. అవునండి. అదే సినిమా యాక్టర్ అనుకోండి, అందరికీ తెలిసిపోతాం. ఏ ఊరు వెళ్ళినా క్రేజ్గా వచ్చేస్తారు, షేక్ హ్యాండ్లు అంటారు, రండి మా ఇంటికి రండి సార్ అంటారు. సొంత మనిషి, ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఎంబడ పడిపోతారు జనం, అంతారు, గన్మెన్లు, కార్లు, పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా? అస్సలు ఎప్పుడు పలకరిస్తారు. పలకరించండి సరికదా ఏసడిస్తారండి. ఏసడిస్తారు, అలా చేసాడు, ఇలా చేసాడు, విమర్శిస్తారు. వాడి మూలంగా నేను ఇట్లా నష్టపోయాడు, ఇట్లా ఉంటాయి. అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. ఎంజాయ్ చేశాను దాన్ని. తర్వాత నాకు అభిమాని నట్టు కూడా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు. రామారావు కాదండి, రామారావు గారి పౌరాణిక సినిమాలను, జానపద సినిమాలు నాకు ఇష్టం. సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారే నాకు. ఓకే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సింది. ఓకే, అలా ఉండేది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఎక్కువ. అవునండి, మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు నాగేశ్వరరావు అదే అనివారండి. అన్నారు, నన్ను కూడా నా దగ్గరికి కూడా వచ్చారు. ఏమన్నా నేను ఎప్పుడు ఆయన్ని, నాకు ఇమిటేషనే రాదు. యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటున్నాను అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే, క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాలో కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించిపోయింది. జీర్ణించుకుపోయారండి మీరు. అది నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి, తర్వాత అవి రాకుండా జాగ్రత్త పడ్డాను. తర్వాత అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి, మాకు నవ్వొచ్చింది. ఆ మాటకి ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. నా అగ్గడి కటింగ్లో ఎక్కువ రేడు కానీ మురళీమోహన్ అంటే. బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. రామారావు అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును, యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును, అసలు ఎవడూ చేయని అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏమిటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి మీరిద్దరూ కలిసి చదువుకోవడం, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్. మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని. మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి? తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించేది. అదే చెప్తున్నా, చాలా అమాయకంగా ఉండేవాడు అండి. మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా, తెల్లగా ఉండేవాడు. మంచి గిరదాల జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది. చాలా అందంగా ఉండేవాడు. ఆయన తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో అందరూ కొత్త, ఎవరో తెలియదు. ఆయనకి తెలిసిన పట్టణం ముఖర్జీ గారు వాళ్ళు, వాళ్ళ అక్కగారి ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు. మల్లెపూ ముఖర్జీ గారు. ఓకే. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు, మీ సెక్షనే బి సెక్షను, మీ ఇద్దరు కలుసుకుంటుండే అని చెప్పి నాకు అప్పచెప్పారు. అక్కడి నుంచి మీ ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము. ఓకే. పక్కన కూర్చునేవాళ్ళం. అల్లరి బ్యాచ్ అంతనే అనుకునేవారు. కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు. అట్లా తెలుసు. ఓకే. అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు. కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన నన్ను పెకెట్ శివరాం వచ్చారు. సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం, క్రేజు, పిల్లలందరూ ఎగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన. ఓకే. మనం ఎందుకు కాకూడదు అన్నారా? మనం ఇంత అందంగా ఉన్నాం కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన, మనం అంటే ఆయన రాయల్ వీ లాగా చెయ్యి, బాగుంటుంది, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా, బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు, మన తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసేసి పిలిచాడు, ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలెట్టేపటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఈ లోపల
అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు, నేనేం ఫెయిల్ అయ్యాను, బయటకు వెళ్ళిపోయాను. అతను డిగ్రీ పూర్తి మంచి చేసి స్టూడెంట్ అండి కృష్ణ గారు. కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని విపరీతమైన కోరుకుండేది. అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి, పెద్ద థియేటర్, వాళ్ళ ఊర్లో గైటీ థియేటర్ అని ఉండేది. ఆ గైటీ థియేటర్లుగా పెద్ద థియేటర్ కట్టాలి, మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అనేవాడు. ఓకే. ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు. అసలు మామూలుగానే తక్కువ మాట్లాడేవాడు. అప్పుడు కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్గా, అతనికి దేవుడు అని పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, మాట్లాడు, పలకడు, విగ్రహం లాగా ఉంటాడు, మంచి బాగుంటాడు, ఇది అని దేవుడు అని పెట్టాం పేరు అందరం కలిసి. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు. ఎవరన్నా తనతో సినిమా ఫ్లాప్ అయిపోతే, అతను వచ్చి కనపడకపోతే బంగారం కాదు హనుమంతరావు గారిని పిలిచి, ఏంటాడు అసలు కనపడలేదు అంటే, ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. పిలుచుకురా అని చెప్పి మనిషిని ఇచ్చి పంపించి ఏమయ్యా కనపడమంటే, సినిమా తీసి మళ్ళీ అంటే ఏం తీయనండి, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, నేను దేం పెట్టి తీను, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర, నీకెందుకు నువ్వు వాడవయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టి ఇచ్చి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి, డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి, సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు. డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి, అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ, అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన. ఫైనాన్సర్స్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం. ఎవడు చేస్తాడండి? అప్పుడు చేస్తాడు. తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానన్న మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అన్నా. అవును సార్, అవును. ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే. ముందు సినిమా పూర్తి చేయబోయా, సినిమా రిలీజ్ చేయి. అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు. శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి. డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే, ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును. ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చి నోట్బుక్ ఉండేది ఇట్లా, షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటే ఏదో రాసుకుంటూ ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు, అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి ఇది. అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉంటాడు కానీ. అదేలేండి, అదే అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే స్కూల్, నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాడు నిర్మాత. అవును, ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో. అందుకని ఆ కష్టసుఖాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే, ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరును. అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో, ఆయన వస్తూనే మోసగాడు చేసేయడం, వస్తూనే ఇంకేదో చేసేయడం, వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం, అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా? అదే అన్న, కాలేజీలో ఉండేవాడు, నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు. మాట్లాడటం కూడా సినిమా షూటింగ్లో తెగ మాట్లాడేసేస్తూ ఉండేవాడు బయట. అవునండి, బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత వచ్చి, సెకండ్ డే ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అవును, అందరు కలిసి చూడేవారు, అందరు కూర్చొని నవ్వుకుంటూ ఉండేవారు. అసలు హుషారుగా ఉండేది. ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు. అంటే అనుకున్నాను, ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్నాను. మర్నాడే కలిసాను నేను, జరిపోయింది 70mm మెడ్రాస్లో. మొన్న ఇలా సెట్లోకి వెళ్ళగానే, నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్యా నాగేంద్ర, మన సినిమా ఫ్లాప్, డబ్బాలు పంపించేస్తాడు చెప్పేవాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత బాగా చెప్పుకునేవాడు, కూడా అంత ధైర్యంగా చెప్పేవాడు. అవతల వాళ్ళ సినిమా కూడా
ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారును కృష్ణ గారు ఇద్దరు గెస్ట్స్గా వచ్చారు, చీఫ్ గెస్ట్లుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారిది అది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్ అప్పుడే. మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని. ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి అంటే ఫింగర్ కాగితం చిరంజీవి గారు అయితే మీరు నమ్మరు, ఆశ్చర్యపోయారండి. అని ఇటే ఆయన మెమొరీ అసలు కృష్ణ గారి మెమొరీ అని. సో ఆయన తరతం భేదం లేదండి, ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు. బట్ మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది రామారావు గారే మళ్ళీ కమర్షియల్ గా ఇది అవుతుంది అని చెప్పి మానేశారండి. కృష్ణ గారు తీద్దాం, అప్పుడు కృష్ణ గారికి రామారావుకి మంచి ఇది ఉండేది అండర్స్టాండింగ్. ఈయన సినిమాలు కూడా చేశాడు కదా, దేవుడు చేసిన ఎన్ని చేశాడు కదా. ఈ మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు, ఏమంటే మీరు అల్లూరి సీతారామరాజు గారు తీద్దామని అనుకున్నారు కదా, స్క్రిప్ట్ అవన్నీ కూడా మీరు రెడీ చేశారు, తీస్తున్నారా అని అడిగాడు. అది కమర్షియల్గా వైబుల్ అవుదయ్యా, అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు. మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తెద్దామని ఉందండి అన్నాడు. ఏ కృష్ణ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటావు, వద్దు అని చెప్పాడు ఆయన. డబ్బులు పోతాయి పోతాయి, అది కమర్షియల్లోగా ఇదయ్యేది కాదు సినిమా. ఏదో అడవుల్లోకి పారిపోతాడు, ఏమవుతాడు ఎంతసేపు ఆ బాణాలు ఈయన యాక్షన్ సినిమాలో చేసాడు, పెద్ద గన్లు మిషన్ గన్లు ఏముండవు, బాణాలు ఇటువే కదా అన్ని సార్. పెద్ద డ్రెస్సింగ్లు లేవు, డ్రీమ్ సాంగ్లు లేవు, ఏం లేవు. దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ల దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసేసి అట్లా. ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్రరావుకి. వస్తే ఏం చేయాలని తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి ఇది చేశారు. అప్పుడు అక్కడి నుంచి దగ్గరికి అది అక్కడ చేసి వెళ్ళేటప్పుడు రామచంద్రరావు మీరేం కంగారు పడకుండా వెళ్ళండి, ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు, మీరు తిరిగి వచ్చేవరకు నేను డైరెక్ట్ చేస్తానండి అన్నాడు. అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీరికి. ఓకే. కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కూలంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి మొదలు పెడుతున్నాడు కాబట్టి ఆయన చేయటం మొదలెట్టాడు. మొదలు పెట్టేశాడు. సినిమా డైరెక్టర్ ఎవరు పేరంటే ఆయన పేరే వేసాడు. అవునండి, వి రామచంద్ర గారి పేరే ఉంటుంది. ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయలే. అవును, పోయారు మొత్తం ఈయనే చేశాడు, ఆయన చనిపోయాడు. అవును, డైరెక్టర్ అతను పేరే చేశాడు. అలాంటి మారల్ వాల్యూస్ అసలు తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు. సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చి పంపించాడు. గ్రేట్ కదా సార్ నిజంగా. అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే. అవి ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి? నేను మాత్రం పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా. అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు ఏదో బొంగమూతనో ఏదో జడ్డివాడు ఇలాంటివే పెడతారు, కానీ దేవుడు అని పెట్టడం ఏంటి సార్? అంటే తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని, వైట్ డ్రెస్ ఎక్కువ వేసేవాడు, మంచి జుట్టు గిరిజాల జుట్టు చాలా బాగుండేది. అప్పుడు తర్వాత ఊడిపోయింది కానీ. అవును, మీ అందరికీ ఊడిపోయింది. అసలు అక్కడికి వెళ్ళింది రామారావుది ఎంత పెద్ద జుట్టు అండి, ఎందుకు బ్రహ్మాండం. నాగేశ్వరరావుది దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్, సోహన్ బాబు గారిది మీ అందరిది. కానీ బట్ ఆ విగ్గులు పెట్టేసి రిఫ్లెక్టర్స్, ఆ విగ్గులు పెట్టంగానే ఏమవుతుందంటే లోపల చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటలు పట్టేసి దానికి అట్లాగే ఉండేటప్పుడు కూడిపోతాం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు కృష్ణ గారికి రామారావుకి మధ్యలో రిఫ్ట్ రావడం, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవరికి ఏమి తెలియదు సార్. ఊరికి అవ్వాకులు చెవ్వాకులు పేలుతారు సార్ బయట. ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన? అంటే యాక్చువల్గా నాకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను, ఎందుకంటే బట్ కొంతవరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అదే. ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దామని అనుకున్నాడు రామారావు గారు. ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా, ఆయన కూడా లేదు, ఆయన పడుతున్నాడు స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది. ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఆయన పౌరుషం వచ్చింది. ఏంటి పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సైమల్టేనియస్గా మొదలుపెట్టి నెల రోజుల్లో సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. ఆయన పెద్ద హిట్ అయిపోయింది. ఏది? ఎన్టీ రామారావు సినిమా దానవీర్ సూర్కర్. అవునండి, అవును. అందులో 4-5 క్యారెక్టర్లు చేసి ఆయన డైరెక్ట్ చేసి, అది చాలా భయంకరమైన ప్రయోగం సార్ అది దానవీర్ సూర్కర్. ఆయన కాబట్టి ఈయనకి దేవుడు అని పేరు పెట్టారు. ఆయన పూర్తిగా దేవుడు
నిజంగా దేవుడు ఆయన. దైవాంశ సంభూతుడు, దైవాన్ని సంబంధం 100%. దానిలో డౌట్ లేదు. ఎవడు చేయగలడు? కృష్ణుడు వేసినా కృష్ణులాగా ఉంటాడు, దుర్యోధనుడు దుర్యోధనులాగానే ఉంటాడు, రావణాసురుడు ఇస్తే రావణాసురుడులాగానే ఉంటాడు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్. అంటే నార్మల్ గా ఆయనకి దేవుడు అని పేరు పెట్టారండి మీ కాలేజీలో, బట్ ఎన్టీ రామారావు ప్రత్యక్ష దైవం, దైవాంశ సంభూతుడు. ఎందుకంటే ఆయన కృష్ణుడు గెటప్ మాయాబజారులో చేసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేది విజయ్ చిత్రాన్ని ఒక మ్యాగజైన్ గుర్తుంది కదా, కలర్ ప్రింటింగ్. అప్పట్లో కలర్ ప్రింటింగ్ ఉండేది కాదు, అది ఒక్క మ్యాగజైన్ కలర్ లో ఉండేది. అవునండి. దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారిది ఈ కృష్ణుడు గెటప్ వేశారు. అది చూసి అందరూ థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేములు కట్టుకొని ఇళ్లలో తగిలించుకునే వాళ్ళు కొంతమంది, దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది, ఇప్పటికే ఉన్నాయి కొన్ని ఇళ్లలో. అవునండి. కృష్ణుడు గెటప్ ఆయన అన్డౌటెడ్గా సార్, అన్డౌటెడ్గా. మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి ఎన్టీ రామారావు విగ్రహం, ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ గారి లాగా ఉంటాయి. అదే అంట, ఆడు కూడా మనిషి కదండి, శిల్పి చెక్కేవాడు కదా, ఆడికి ఒక ఆనికి కావాలి కదా, ఎలాగని దాని మీద అసలు మొన్న చాలా తప్పు, దారుణం అండి. పాపం ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వాళ్ళు తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని, చాలా పెద్ద విగ్రహం అది. అవును, అంత చేస్తే మన ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఎదురు తిరిగి ఇది చేశారు. దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది. ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్, అవును, ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్ ఆర్టిస్టులు వాళ్ళని కొంత ఇది చేసేసి వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టించారు పొలిటికల్గా. ఓకే, ఇప్పటివరకు రాలా. ఇక నిన్న ఏదో మాటల మీద ఆయనే ఫోన్ చేశారు, ఏమండి ఏమైంది కేసు అంటే, అది ఇప్పుడప్పుడే తేలేటట్లేదండి, ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు, పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు, అక్కడ పెట్టేసి చేస్తున్నాం, తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం, ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి. చెప్పాడే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్, ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ, మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని. అవును, అంటే అతను కూడా మాస్ హీరో కదా, మాస్ హీరో. కృష్ణ గారు కూడా మాస్ హీరో. జేమ్స్ బాండ్ సినిమాలన్నా బాగా వచ్చినాయి, తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి. అవును, అన్నీ వచ్చినాయి. అంతే, డైరింగ్ వెళ్ళిపోయాడు. అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్. కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్నాళ్ళు కంటిన్యూ అయింది? అది పెద్ద ఎక్కువ రోజులు. ఓకే, తొందరగానే. అదే మన అల్లూరి సీతారామరాజు దాన్ని కూడా నాగేశ్వరరావు గారికి అగేనెస్ట్గా కూడా చేశారు దేవదాసు. అవును, అందరూ ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నాం దేవదాసు ఫెయిల్ అయిపోతాడని. ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేశారు, అది 100 days ఆడేసింది. అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి, కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని నాగేశ్వరరావు దేవదాస్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాక్ నడిచింది. ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు, అది తీసుకొని చేశారండి. వాళ్ళు కమర్షియల్గా ఆలోచించింది. అదే దీని మీద కోపం కానీ ఇదే అని కాదు. ఈ గొడవలో అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీలో. 100% అదర్ లాంగ్వేజెస్ దిలీప్ కుమార్ చేశారు, తమిళ్లో శివాజీ గారు చేశారు, అన్ని ఫెయిల్ చేయాలి. దిలీప్ కుమారే ఈజ్ బెస్ట్ అని చెప్పి చేశాడు. దానికి తోడు ఘంటసాల గారి పాటలు, అజరామరమైన పాటలు, అసలు దాంట్లో సావిత్రి గారు అసలు. సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి అనుకున్నారు, రిలీజ్ చేశారు బ్రహ్మాండంగా. కంప్లీట్ కమర్షియల్, అది కమర్షియల్ ఇదే తప్ప ఇందులో కృష్ణ గారి మీద ఇండియాలో కూడా లేరు. అప్పుడు గుండె ఆపరేషన్ కోసం అమెరికాలో ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారంటండి ఆ రోజున. అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు. తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు ఇదంతా ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్, నటుడుగానా, నిర్మాతగానా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్గానా, లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్, ఇందులో మీరు యూఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు. మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి, పట్టుదల, దీక్ష, ఏమైనా అనండి దాన్ని. బట్ యూఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్. బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఒక హరినాథరాజు గారు కానీ, కొంత అయ్యి స్వయంకృత అపరాధాలు అంటారే. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం, ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం. అందుకని మీరు చూడండి,
వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడు కూడా ఆ ఇదిలో ఎవడో జట్టకొట్టుకోలే. ఎవడు కాడ ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఎవరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడీ చేసుకున్నాడని ఒక్కడు లేరు, ఎవరు లేడు. హర్నాథ్ గారు, రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు. వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్? హర్నాథ్ గారితో చేయలేదు, రాజ్బాబుతో చాలా సినిమాలు చేశాం. బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, కారణం ఏంటి సార్ ఆయన అలాగా? అంటే సొంత సినిమాలు దిగటం మొదలుపెట్టి కానీ సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టరైజ్ కూడా ఆయన మరి దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు బాగానే. ఎవరికి వారు ఏమన్నా అది బాగా సక్సెస్ అయింది. 100 రోజులు కూడా ఆడింది అది. దాంట్లో కూడా నేను వేసాను. అవును, మీరున్నారు. అదే ఇప్పుడు చలం గారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ఫుల్ చేశాడు, ఆయన కూడా హీరోగా. అవునండి, ఆ టైపు పద్మనాభం గారు. పద్మనాభం అదే అంటే ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు రామారావు లాగా, రాజశేఖర్ లాగా చెప్తాను నేను, అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే ఎట్లా నప్పదు. వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్. ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా అంతే కదా. కాంతారావు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్గా తీసి దెబ్బతినే ఆయన లాస్ట్లోకి వచ్చినప్పుడు డబ్బులు లేకుండా అయిపోయింది. అవును, ఎవరో రజనీకాంత్ డబ్బులు పంపించారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి. అవును, కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి, మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు, ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం. అందులో మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్, బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు ఇది 4 జిల్లాల బేరాలు వచ్చి అమ్మేసేద్దాం అనేవాడు. ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది, ఏం అక్కర్లేదు అనేవాడు. నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు. ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలో అవన్నీ చేసేవాడు. తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది వేరే విషయం, చెప్పలేము. అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది. అయితే మీ సక్సెస్లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ఇవ్వాలి. డిఫరెంట్గా ప్రొడక్షన్ సైడ్గా ఎక్కడ ₹1 వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్. తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం అతని పేరు. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు. చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు. సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని. సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయింది. డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు, ప్రతి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి, ఓహో క్యారెక్టర్ 3 పేర్లు రాయండి. ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్. నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను. ఫస్ట్ కుదరకపోతే సెకండ్ కుదరకపోతే థర్డ్. బట్ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత రెమ్యూనరేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతామని అట్లా క్యాల్కులేట్ చేసాం, అలా లెక్కలు వేసుకొని చేసాం. అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుండా 5% కూడా అటు ఇటు అయ్యేది కాదు. ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది. ఇది సినిమా మొదలుపెట్టిన తర్వాత 100 రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే ఆ 100 రోజు చేసాం పర్ఫెక్ట్గా. ఈ అన్నిటికీ అందుకే కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో, అదే దుర్మార్కెట్ అని. అంటే ఏదంటారు, పాపాల వారుడు అంటుంది చూడే. నా దగ్గరకు వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు. అలాగే నేను తప్పకుండా చేద్దామండి, బ్రదర్ ఉండే కదా కిషోర్తో మాట్లాడండి అనేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి, ఇప్పుడు ఎట్లా కుదురుద్ది అనేవాడు. నాకు తెలుసు మురళీమోహన్ గారు మంచి కానీ అబ్బాయినండి, టఫ్ అండి, మాట ఎండండి అనేవాడు. కాదు, కిషోర్ గారు ఆఫీస్లో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు అండి మెడ్రాస్లో. అందుకే నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే. నేను ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని. నేను అనేవాడిని కిషోర్ గారిని, ఏమంటే మీరు ఆఫీసులో కూర్చుంటే వెళ్ళిపోతున్నారు అందరూ రావట్లేదు. అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం, కాంతారావు గారికి కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహన్ ఏమైపోయాడు, ఆయన కూడా మళ్ళీ పద్మనాభం గారు కూడా ఎంత కెరీర్, బ్రహ్మాండమైన కెరీర్ ఉండి ఆఖరాకల్లో వచ్చినప్పుడు ఆయన దగ్గర లేకపోతే. అవునండి, అవును. సరే, ఇప్పుడు ఇదొక ఎత్తండి. జనరల్గా మీరు ఇందాక అన్నారు ఏది, సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి, మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలు చేశాంగా. అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు లేదు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాసరి గారు డైరెక్ట్ చేశారు. నాకు తల్లి ఏమో సావిత్రి గారు, తండ్రి ఏమో కాంతారావు గారు. చంద్రమోహన్కి ఏమో రాజసులోచన గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి. అక్కడ గొడవలు వస్తాయన్నమాట. ఈ అమ్మాయిని పెళ్లి రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని. అది దాంట్లో ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి ఫస్ట్ షాట్ పెట్టారు నేను మా ఇద్దరు కాంబినేషన్లో. పెద్ద స్టేర్ కేస్ మీద నుంచి ఇట్లా దిగుతా
నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి, ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి. అదంతా ఒకటే షాట్ పెట్టాను దాసరి గారు. రిహార్సల్ చేసాం, ఒక 2 రిహార్సల్ బాగానే ఉన్నాయి, టేక్ అన్నారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టలా. ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్ద ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నా ఇట్లా ఏమైనా కట్ చెప్తాడని. కట్ చెప్పలా. తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది, చేసింది. ఓకే ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అర్థం కాదు, ఇదేంటి ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత డిలే వచ్చింది, ల్యాగ్ వచ్చింది. ఆ రోజుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉన్నాం కదా, ఇంత ల్యాగ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను నేను, ఏమండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా, మరి ఓకే చేశారేంటి అంటే, రష్లో వచ్చిన తర్వాత రష్ చూడు అన్నాడు. వెళ్ళి చూస్తేనండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రెమండరస్ అనమాట. గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గొప్ప డైలాగ్ చెప్పేటి ఎవరైనా చెప్తారండి. కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదన్నమా అట్లా ఇది ఇచ్చేసింది. అది చూసిన తర్వాత వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాను. ఓకే, మహానటేనండి మీరు. అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది. నేను వెనక తిరిగి చూడకూడదు, దిగి వచ్చాను కదా. పైగా అంత మహానటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మనం. ఆవిడ అప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు, సెట్కి వస్తేనే చాలు, ఎందుకంటే ఆవిడ అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు. సూర్యన్ బాబు సినిమా తీశాడు, ఇది కృష్ణ గారి ఏదో గుర్తురాట్ల పేరు. అది ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి, గుమ్మడి గారి తండ్రి, నేను చిన్న కొడుకుని, కొంచెం అల్లరిచల్లరగా తిరిగే టైప్ అనమాట. ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర. కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట. షాట్ అందరూ కొట్టారు, అందరికి అయిపోయింది, చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది, అందరూ చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది, అవన్నీ ఊదుకుంటున్నా. ఆవిడ చూసి గవ్వ వచ్చేసి ఏంటి అన్న ఏమైంది అంది. ఇవి ఏం లేదమ్మా, కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు. కానీ గుండెలు తీసి చూస్తే ఆవిడ లాగి ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను. ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు, ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్ట్, ఇక్కడ ఏం తగిలినాయి అది కాదు, ఏముంది నథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్ రిజల్ట్. ఎవరికైనా చిన్నాళ్ళకి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్, వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా ఆవిడ. అలాగే ఎవరన్నా వచ్చేదన్నా శుభలాకి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసారు. అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఆవిడతో యాక్ట్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి. ఎవరి వెర్షన్ వాడిది, ఎవరి వెర్షన్ ఆడిది సావిత్రి గారి. నేను నాకు చూసింది 9 వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిటకల వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము అందరం. ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయిన తర్వాత ఆవిడతో బాగా ర్యాప్ విపరీతంగా పెరిగింది. సరదాగా ఆవిడకి కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం. 6 గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు, 6కి వెళ్ళిపోతానని చెప్పేది. ఇది 6కి సీల్ 8కో 7 దాకానో 9 దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్టర్ వచ్చి సైగ చేసేవాడు మాకు, ఆవిడతో కూర్చొని ప్యాకాడేవాడు. ఆయన సైగ చేసేవాడు, సైగ చేసేస్తే ఇక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు. కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది. అబ్బా బలిపోయిందండి, ఇంకొక ముక్క వస్తే మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప. అంటే ఇక అవి పుచ్చుకోగానే అదొక సరదా, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు. అంతా అయిపోయిన తర్వాత ప్యాకపోయి ఏంటయ్యా 9 అయిపోయింది, నేను 6కి వెళ్ళిపోతాను, ఇప్పుడు దాకా చేశారేంటి అనేవాడు అనమాట. అట్లా చాలా బట్ అలాగా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట. ఓ రోజున ఇట్లాగే మీ అందరం వెయిట్ చేస్తాం, దాంట్లో రామాయణంలో పిటకల వేట ఎంఐ దీపరాల. అప్పుడు దీప బాగా క్రేజ్ అనమాట, విపరీతమైన బిజీగా ఉండేది, అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది. ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది, 9కి రావాల్సిన అమ్మాయి 12కి వచ్చింది. వచ్చేసి గబా మేకప్ రూమ్లో డ్రెస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందని ఆలస్యం అయింది, ఎందుకు అయింది అనేది వేరే విషయం. నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రెస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఎంత ఇది
నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ రైట్ చెప్పి అమ్మాయి బడబడబడి ఏడ్ చేసింది. అప్పుడు అందనమాట, నేను నీ మీద కోపంతో అనలేదు, మనం చాలా సిన్సియర్గా ఉండాలి. ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారు, నేను 12కే వస్తానండి, రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో, ఆయన వేరే ఇంకో సీన్ పెట్టుకునేవాడు, వేరే సీన్ తీసుకునేవాడు, ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి. మరి అంత కంట్రోల్డ్గా, అంత డెడికేషన్, డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్? నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఏదో ఫైట్ సీన్ తీశారు, అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను, లిఫ్ట్ కిందకు వచ్చింది, ఓపెన్ అయింది, సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా. ఏంటమ్మా మీరు వచ్చారేంటి, ఎప్పుడు వచ్చారని అమ్మ అనేవాడిని. అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది, చక్కగా ఉందన్నమాట. రేపు నుంచి షూటింగ్, నాకు ఇవాళ షూటింగ్ లేదు, ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, నైట్ డిన్నర్కి పిలిచారు, అక్కడికి వెళ్తాను. బాగున్నారమ్మా, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు. అలాగే అన్నారు. నేను నా దావని నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసి అన్కాన్షియస్ అయిపోయింది. అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా, నాకు తెలియదు. ఆ కారణాల మూలంగా కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో రాలేదు, కోమాలోంచి తిరిగి. అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానండి, అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే మనం మాట్లాడకూడదు. అంటే ఆయనకి అలవాటు చేసింది కూడా జమిని గణేష్ని అంటారు కదండి. మళ్ళీ దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి, కరెక్ట్ అది అని విమర్శలు చేశారు. ఆయన విమర్శలు చేశారు, కానీ అశ్విని దత్ గారు రియల్గా తీశాడు. ఆయన కూడా తెలుసు కాబట్టి, తెలుసు కదా ఆయనకు కూడా. అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, షూటింగ్ చేస్తాం. నాగేశ్వరరావు, దాసరి గారు, మేమందరం ఏ సినిమా గుర్తులేదు, ప్రేమనగర్ కాదు, నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి, ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా. న్యూస్ చనిపోయారు అని వచ్చింది. షాక్ అయిపోయాం, షూటింగ్ ఆఫీసరు. ఎందుకంటే గురువుగారు కూడా అక్క అని ఉండేవాడు, తమ్ముడు అని పిలిచేది ఆవిడ. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఆయన షాక్ అయిపోయారు. అయినాక నాగేశ్వరరావు, రామారావు, దాసరి గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు. సార్ నేను కూడా వస్తాను సార్, ముగ్గురం కలిసి వెళ్దామండి. మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం. మీరు చెప్తే నంబర్ అండి, మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. బాడీ వెనక అంతా కలిపితే ఒక 10 మంది కూడా లేరండి. ఆ 10 మంది కూడా సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళు. లేబర్ మాత్రం వెంటనే పోకూడదు, అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంట ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ లేరు. మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చాం. ఆవిడ మీద ఉన్న ప్రేమ, అభిమానం వీటితోటి ముగ్గురం, నాగేశ్వరరావు, దాసరి గారు, నేను. ఆవిడ మీరు గమనించండి, ఇప్పుడు జమిని గణేషన్ గారి అమ్మాయి కూడా, ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది, ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనేమో వ్యవహారాలు మెయింటైన్ ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది. అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని. అందుకే దత్ గారు కేర్ చేయలేదండి, ఎవరు ఆయన విమర్శించినా దాని మీద ఆయన రియాక్ట్ అవ్వలేదు, కేర్ చేయలేదు అశ్విని దత్ గారు. అది మీరు చూసారా మహానటి? అయ్యో, అందులో ఆ సినిమా మొదటి రోజు వెళ్ళి చూసాం. ఇక్కడ ఆవిడ మీద ప్రేమ, ఆయన మీద సినిమా తీస్తాడు, అందులో మన దత్తు తీస్తున్నాడు. మీకు దత్ గారు కూడా విజయవాడ నుంచి? దత్ గారు విజయవాడలో ఉంది. విజయవాడలో ఉండగా దత్ గారు స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, చదువుకునే స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఫ్రెండ్, ధర్మరాజు గారు, చలసాని ధర్మరాజు గారు. ఆయన రోజు సాయంత్రం, ఆయన కాంట్రాక్టర్, ఆయన సాయంత్రం పూట వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాలంటే మా కాన్వెంట్ స్ట్రీట్కి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడల్లా మంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. వచ్చి మా షాప్ దగ్గర కూర్చొని ఒక అరగంట ఆగి కాస్త టీ దాగి ఆ పనులు ఏమైనా ఉంటే కుర్రాడిని ఇచ్చేవాడు, అది కొనుక్కురా ఇది కొనుక్కురా అనేవాడు, చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు అనమాట. అట్లా బాగా పరిచయం. తర్వాత దత్ గారు ఓ సీత కథ అప్పటికి వచ్చాడు ఆయన. మేము అప్పటికే హీరోయిన్ అయిపోయాను. అవును, 74 కదా. అప్పుడు దత్ గారు అన్నాడు, దత్ గారు అదే చలసా ధర్మరాజు గారు, అబ్బాయి మా వాడు సినిమా అంటున్నాడు, పంపించుతున్నాము, అచ్చా తను
ఈయనతో పార్ట్నర్ ఉన్నాడు కదా శర్మ శర్మ గారు శర్మ కూడా అందరం ఒక గ్రూపే, ఓకే, విజయవాడ బిజినెస్ గ్రూప్ మేము అందరిది. సరే అన్నప్పుడు కాస్త మావాడు ఉంటాడు, ఎస్టాబ్లిష్ అయ్యావు కదా, జాగ్రత్త చూసుకో మావాడిని. కానీ ఆయన రావడమే ఓసీత్ కథ అవగానే ఎన్టీ రామారావుతో సినిమా. ఓసేత్ కథలో అసలు ఆ శర్మ గారు ఈ ప్రొడ్యూసర్, ఈ డబ్బంతా ఫైనాన్షియల్ ఈయనే ఉంటే అతను వర్కింగ్ పార్ట్నర్ శర్మ, తనే ప్రొడ్యూసర్ లాగా చేశాడు. విశ్వనాథ్ గారు డైరెక్టరు, మామూలు ఇది చేశాడు. సినిమా కూడా సక్సెస్ అయింది. ఇతను అసలు పరిచయం కూడా చేసాడు, ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి అని, అవునా, దత్ గారిని. తర్వాత అతను ఫస్ట్ టైం రావడం కదా అసలు ఏదో కొత్తగా ఉండేది. ఈ తర్వాత చాలా అది చేసి మనం ఇక్కడ ఉంటే ఈ కంపెనీలో షైన్ అవ్వం, మనం ఏదో చేయాలి, పెద్ద సినిమా చేయాలని డైరెక్ట్గా రామారావు దగ్గరికి వెళ్ళిపోయాడు. రామారావు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా నేను పలా అండి, సోండి, మీ డేట్లు ఇస్తే సినిమా చేయాలనుకుంటామండి అని కుర్రాడు. ఇదేంటి చిన్న కుర్రాడు వచ్చాడు, డబ్బులు అంటాడు, ఇది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని. సరే మొత్తం మీద ఇచ్చాడు, సబ్జెక్ట్ విన్నాడు. సబ్జెక్ట్ విన్న తర్వాత ఇచ్చాడు బాపయ్య గారు అనుకో, బాపయ్య గారు డైరెక్షన్, కేఎస్ ప్రకాశ్ రావు స్క్రీన్ ప్లే చేశారండి దాన్ని. యా చేసి అప్పుడు ఏంటి రాయిపోయి బ్యానర్ పేరు ఏంటి అన్నాడు. నాకు బ్యానర్ పేరు కూడా ఏం లేదండి అన్నాడు. ఓసేత్ కదా వాళ్ళు బ్యానర్ అతను తీసేసుకున్నాడు, బ్యానర్ కూడా లేదంటే అప్పుడు ఆలోచించి వైజయంతి అని పెట్టింది ఆయన, అవును, రామారావు గారు పెట్టారు. అట్లా ఆ సినిమా నుంచి ఇక తడుకోకుండా అన్ని పెద్ద హిట్. అప్పుడు మీరు కలుస్తుండే మళ్ళీ మెడ్రాస్లో మీరు దత్ గారు అప్పుడప్పుడు కలిసామంటే ఆయన బిజీలో ఆయన ఉంటాడు, మా బిజీలో అసలు పైగా మా సినిమాలన్నీ ఏంటంటే అప్పుడు అవుట్డోర్లో ఎక్కువ తీసేవాళ్ళు. ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోవటం, నెల రోజులు అక్కడ ఉండటం, సినిమా షూటింగ్ చేయటం, మళ్ళీ మెడ్రాస్ రావటం, అట్లా ఉండేది అనమాట. ఓకే, ఎక్కడో ప్రొజెక్షన్ దగ్గర అక్కడ కలుసుకునేవాళ్ళు, వాళ్ళు పిలుచుకునే వాళ్ళని తప్ప నామకే వేస్తే అంతేగాని మీరు విజయవాడలో కూర్చొని కబుర్లు చెప్పారు, అది లేదు, అది కుదరలే. అది కూడా మాకు ధర్మరాజు గారితో కానీ దత్ గారితో అంత ఉండేది కాదు కదా, అప్పుడు కుర్రాడు దత్ గారు. ఓకే, మీ తర్వాత ధర్మరాజు గారే మాకంటే కొంచెం పెద్ద వయసు, కానీ ఎందుకంటే అదే జంజాల్ గారు దత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోట చదువు, అదే అందరూ కూడా వాళ్ళందరూ ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్. అదే ప్రస్తుతం మళ్ళీ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి, ఎలా కొత్త స్టూడెంట్స్ అందరూ చేసుకోవాలి అనే దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్యలో చిన్న సినిమాలు చేద్దాం, పెద్ద సినిమాలు జోలికి వెళ్ళకుండా. ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు తీశారు చూడండి, బలగం, లేకపోతే రంగమార్తాండ, ఇట్లాంటి సినిమాలు ఏదైనా మంచి సబ్జెక్ట్ చూసుకొని చేద్దాం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు అయితే చేస్తారు. అంటే మన బలగం పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర నుంచి కాల్ షీట్లు తెచ్చుకొని ఇవన్నీ మన వల్ల కాదు. ఇప్పుడు సార్ జైబేరి బ్యానర్ కి ఏ హీరో బ్యానర్ చూసి ఎవరిస్తారు, డేట్లు ఇచ్చే రోజులు పోయినాయి అయ్యి, ఇదివరకటి రోజుల్లో అది బ్యానర్ వాల్యూ చూసి రామారావు లాంటి వాళ్ళకి బ్యానర్ వెళ్తే నీ బ్యానర్ చేయడానికి ఏముంది అయ్యా అని ఇచ్చేవారు. నాగేశ్వరరావు కానీ రామారావు కానీ. అలాగే చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్ళాం. చిరంజీవి గారు కూడా అడిగితే చేద్దామండి మీ బ్యానర్ మీరు చేయడానికి ఇదే ఉంది, మంచి సబ్జెక్ట్ తీసుకొని రండి అన్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగితే సబ్జెక్ట్ తీసుకురా, నా దగ్గర సబ్జెక్ట్ సెలక్షన్ నాకు చేత రాదన్నాడు రాఘవేంద్రరావు గారు. సో అందుమూలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను, చాలా ప్రయత్నం చేశా కానీ చేయలేకపోయాను. అంటే కథ పట్టుకోలేకపోయారా? కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి, దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మా అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మా అన్నీ. అవును, వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమాల మీద కమాండ్ లేదు మాకు. అదే మీరు చేసినవి కూడా ఒకటే రెండో మీకు చేతులు కాలినాయి కదా పెద్ద సినిమాలు. అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళవు, అవకాశం ఉంటే మాత్రం చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాం. బట్ నటన, ట్రస్ట్ ఈ రెండు మాత్రం, ఈ రెండు మెయిన్. ఈ రెండు నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాను. సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ కార్యక్రమాలు, మీ ప్రణాళికలు, మీ అభీష్టాలు, అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి. మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది, అభిలషిస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు ఎందుకంటే నాకు ఎంత సంపాదించిన ఏం చేసినా సింపుల్ లైఫే నాకు అలవాటు. అవునండి, ఇప్పటికీ సింపుల్ లైఫే లీడ్ చేస్తాను. అందుకని నాకు కోరికలు పెద్ద బంగళా కట్టేయాలి,
లేకపోతే ఓ చుట్టూ గన్మెన్ని పెట్టుకోవాలి ఇట్లాంటి కోరికలు లేవు నాకు. యూఆర్ సింపుల్ మ్యాన్ అండి. అది సింపుల్ మ్యాన్, ఐఎమ్ సింపుల్ మ్యాన్. ఇప్పటికి సింపుల్ మ్యాన్గానే ఉన్నాను, ముందు కూడా అదే అలాగే ఉంటాను. అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేసే అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా. అదే మొన్న ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, చచ్చిపోయినప్పుడే అంటే బతుకున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతుకున్నట్టు ఉండాలి. సరిగ్గా అనలేకపోయాను. అదే కాదు బతికుండగా కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయాక కూడా కొంతమంది బతుకుతారు. అందుకని ఆ రెండో కేటగిరీలోకి వెళ్ళాలని. నిజమే కదా సార్, ఎంతమంది కోటాను కోట్ల రూపాయలు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ. ఎవరు వస్తున్నారు ముందుకి? అదే కదా, ఎన్ని ఆకలి చావులు. పైగా అందరూ అనుకుంటారు నేనేం పెద్ద 100 కోట్లు ఏం సంపాదించాలి. ఉన్న దాంట్లో మాది అంటే రొటీన్ బిజినెస్, అంటే చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఇదో తీసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం, ఆ ప్రాజెక్ట్ అయిపోద్ది, అయిపోయిన తర్వాత ఇదిగో ఇంత లాభం వచ్చింది, ఇంకో ప్రాజెక్ట్ మీద పెట్టాం, దాని మీద వెళ్ళటం. ఇది రొటేషనే తప్ప మా దగ్గర సాలిడ్గా డబ్బు ఏ రోజున ఉండదు. లిక్విడ్ అలాగా బ్యాంకుల్లో మొలగదు, ఉండదు, అట్లా ఉండదు. బట్ 100% మీరు ఏ విధంగా దాంట్లో ఏం తృప్తి ఉంది, మీరు ఎందుకు ఇది చేస్తారు అంటే బోళ్ళంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము. వాళ్ళు మా దగ్గర మా జైబేరీ కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, ఆటోమొబైల్ కూడా ఉంది కదా, మారుతి డిస్ట్రిబ్యూటర్స్, దాంట్లో కానీ దీంట్లో దాదాపు 6,000 మంది పనిచేస్తారు. అబ్బా, మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా, అదే తృప్తి. చాలా గ్రేట్ కదా సార్. 6,000 మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ బల్క్. అదే చాలా పెద్ద హ్యూజ్ నెంబర్ కదండి 6,000 మంది అంటే. దట్టు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం. అది ఎవరు? కిషోర్ గారు చూస్తున్నారు అదంతా. మీ అబ్బాయి గారు బాబు ఇద్దరు. ఇప్పుడు కిషోర్ గారికి ఒకటే కూతురు, మా బాబుకి ఒకటే కూతురు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కంపెనీలో డైరెక్టర్లు చేసాం. ఓకే, ఈ ముందు బాధ్యతలు వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఇంకా వరుసగా రిటైర్మెంట్లు అనౌన్స్ చేసే టైము. బట్ ఏదైనా మీ సంకల్ప బలం, మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదంతా కూడా విజయవంతంగా ముందుకి జెండా ఎగరేసి పరిగెడుతున్నది మీకు ఎనలేని సంతృప్తి. అదే మీ ఆరోగ్యానికి, మీ అందానికి కూడా ఒక కారణం అని. ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మనం చెప్పింది వేరును వేరే హెడ్డింగ్లు పెట్టేస్తారు. అది చూస్తే మనం అది అనలేదు అనేది తెలుస్తుంది, కానీ ఎంతమంది చూస్తారు? హెడ్డింగ్ ఒక్కటే ఉండి గుర్తుంది. అది చాలా మిస్అండర్స్టాండింగ్, చాలా చాలా బాధపడుతున్నాం. దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఐ డ్రీమ్స్ దానికి ఒడిగట్టదు. రెండోది, నా ఇంటర్వ్యూస్కి నేను దగ్గరుండి పెడతాను. నా స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజము, నా స్టాండర్డ్స్ ఆఫ్ మై కెరీర్. ఒకటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. తప్పకుండా మీకు ఏది కూడా అంటే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ రాదు, ఉండదు. రాముడు మంచి బాలుడు అంటే ఎవరు తెలిసి రామాయణం అంటారు. రాముడు దొంగ అంటే అప్పుడు ఇదేంటి కొత్త రామాయణం అని మొదలు చదువుతారు. సో అవన్నీ కామన్గా ఉన్నప్పటికీ కూడా వీ విల్ నాట్ 100% డిట్రాక్ట్ అవర్ స్టాండర్డ్స్ జస్ట్ ఫర్ ది. అది ఒక్కటి మాత్రం రిక్వెస్ట్. ఎందుకంటే రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు ఈ భయంతో ఎవరికి ఇవ్వట్లా, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. అవును, ఐఎమ్ సో లక్కీ అండ్ విల్ బి వెరీ కేర్ఫుల్ అండి. మీకు ఏ రకమైన మానసిక ఖేదం కానీ, అనవసరమైన స్ట్రెస్ కానీ ఐ డ్రీమ్స్ మీకు క్రియేట్ చేయదు. అంతవరకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సువిశాలమైన ఒక విశ్వరూపం లాంటి ఒక వ్యక్తిత్వం, చాలా అద్భుతమైన పరిపూర్ణత్వం, పరిపక్వమైన మనస్తత్వంతో అందరి ముందుకి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణించేస్తున్న మురళీమోహన్ గారితో జరిగిన మాట మంతి కార్యక్రమం. ఎంజాయ్ ఇట్ ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.